మంచిది. మరి కొద్ది నిమిషాలు ప్రార్థన పూర్వకంగా దేవుని మాటలు విందాం. దయచేసి బైబిల్ గ్రంథాలు తెరచి నిర్గమాకాండం 15వ అధ్యాయం 22వ వచనాన్ని మనము చదువుకుందాం. మోషే ఎర్ర సముద్రము నుండి జనులను సాగచేయగా వారు షూరు అరణ్యములోనికి వెళ్ళి దానిలో 3 దినములు నడిచిరి. అచ్చట వారికి నీళ్లు దొరకలేదు. అంతలో వారు మారాకు చేరిరి. పరిశుద్ధుడైన తండ్రి, దయగలిగిన దేవా, దయచేసి మీరు మాతో మాట్లాడమని యేసు నామమున అడుగుచు ఉన్నాను తండ్రి, ఆమేన్. మిత్రులారా, స్నేహితులారా, కొద్ది నిమిషాలు ప్రార్థన పూర్వకంగా ప్రభు మాటలు విందాం. బైబిల్ గ్రంథంలో మనం చూస్తూ ఉంటే ఎన్నో మరి శ్రేష్టకరమైన సంగతులు మనకి దాంట్లో కనబడతాయి. భక్తుడైన కీర్తనాకారుడు ఇలా చెబుతాడు, ప్రభువా, నీ ధర్మశాస్త్రంలో ఆశ్చర్యకరమైన సంగతులు చూచినట్లు నా కన్నులు తెరు అంటాడు. దేవుని వాక్యంలో చాలా ఆశ్చర్యపోయే సంగతులు ఉన్నాయి, కానీ అందరికీ కనబడవు. దేవుడు కన్నులు తెరిచిన వారికి మాత్రమే కనబడతాయి. దేవునికి స్తోత్రం. అందుకనే దేవుని వాక్యం వినేటప్పుడు కానీ, దేవుని వాక్యం చదివేటప్పుడు కానీ ఈ ప్రార్థన చేసుకోవాలి, ప్రభువా, నీ వాక్యంలో ఉన్న శ్రేష్టకరమైన సంగతులు చూచినట్లు నా కన్నులు తెరువమని. చాలాసార్లు వాక్యం చాలామందికి బోరుగా ఉంటుంది, చికాగ్గా ఉంటుంది. ఇప్పుడు ఎంత సమయం అవుద్దో దీనికోసం, ఎంత సమయం ముగిస్తారో, లేకపోతే మధ్యలో వెళ్ళిపోదామా, ముందే వెళ్ళిపోదామా, లేకపోతే కొద్దిమంది నిద్రపోతూ ఉంటారు కొన్ని చోట్ల. కారణం ఏంటంటే వాళ్ళకి దాంట్లో ఉన్న ఆ టేస్ట్ తెలియక, ఆ రుచి అర్థం కాక. దేవుడు కన్నులు తెరిచారనుకోండి, అందులో మనం ఆశ్చర్యపోయే సంగతులు చూస్తున్నంతసేపు మనకి చాలా ఆసక్తిగా ఉంటుంది. దేవునికి స్తోత్రం. చాలా దీవెనకరంగా ఉంటుంది. కనుక దేవుని మాటలు మనం శ్రద్ధగా మనం ఆలకిస్తూ ఉన్నప్పుడు, దేవుడు అనేకమైన సంగతులను మనకు తెలియజేస్తూ ఉన్నప్పుడు మన హృదయం ఉప్పొంగుతుంది. కనుక ఈ రాత్రి కూడా మరి వాక్యం ఎప్పుడు పాతదే, కానీ అందులో ఉన్న వర్తమానం ఎప్పుడు ఎలా ఉంటుంది అనమాట, కొత్తగా ఉంటుంది. ఆ వాక్యం వెనకాల దాగి ఉన్న దేవుని స్వరాన్ని మనం గుర్తుపట్టాలి. ఆ లేఖనం వెనకాల ఒక స్వరం వినపడతా ఉంటుంది. దేవుని వర్తమానం ఒకటి ఆ లేఖనం వెనకాల ఉంటుంది. దాన్ని మనం చూడగలిగితే వాక్యం చాలా ఆసక్తిగాను, చాలా దీవెనకరంగాను, మనకి నిజంగా మేలుకరంగాను అనిపిస్తుంది. కనుక ఈ రాత్రి ఈ చిన్న సంగతిని డిస్కస్ చేసి మరి త్వరగా మనము ఈ కూడికను ముగించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ప్రైజ్ ది లార్డ్. మనందరికీ తెలుసు, ఇశ్రాయేలీలు 430 సంవత్సరాలు వారు బానిసలుగా ఉన్నారు ఐగుప్తు దేశంలో. ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉన్నప్పుడు దేవుడు వాళ్ళ పితరుడైన అబ్రహాముతో చేసిన వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకుని వాళ్ళ కొరకు ఒక నాయకుడిని పుట్టించి అతన్ని ప్రత్యేకమైన రీతిలో సిద్ధం చేసి మోషేని అక్కడికి పంపించి వాళ్ళకి చాలా శ్రేష్టకరమైన విషయాలు చెప్పాడు. ఇదిగో, మీకు ఇళ్ళు లేవు కదా, మేమేం చేస్తాం, నేను మీకు ఇళ్ళు ఇస్తాను. మీకు పొలం లేదు కదా, మీకు పొలం ఇస్తాను. మీకు స్వేచ్ఛ లేదు కదా, మీకు స్వేచ్ఛని ఇస్తాను. మీరు బానిసలుగా ఉన్నారు కదా, మిమ్మల్ని ఏలికలుగా మారుస్తానని చెప్పాడు దేవుడు. ప్రియమైన మిత్రులారా, వాళ్ళకి వాగ్దానం చేసిన వాడు మనుషుడు కాదు, ఎవరు? దేవుడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు మనకి మన ఎలక్షన్లో చూసారా, ఏ పార్టీ, ప్రతి పార్టీ కూడా మేనిఫెస్టో రిలీజ్ చేసింది, మేము ఇలా చేస్తాం, మేము ఇలా చేస్తాం. మరి వాళ్ళని నెరవేర్చవచ్చు, నెరవేర్చలేకపోవచ్చు, మనకు తెలియదు. కానీ దేవుడు అన్న మాటలు మాత్రం ఖచ్చితంగా ఆయన నెరవేర్చిన దేవుడు. దేవునికి స్తోత్రం. ఆయన ఏదైతే చెప్పాడో ఆ విధానంలో వాళ్ళని జాగ్రత్తగా ఐగుప్తు అనే ప్రదేశం నుంచి వాళ్ళని కనాను అనే ప్రదేశానికి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఆయన ఆ దేశాన్ని గురించి చెప్తూ ఒక్క మాటలో చెప్పాలంటే ఆ దేశం ఎలాంటిదంటే పాలు తేనెలు ప్రవహించు దేశం. అంటే మీరు ఇక్కడ ఇబ్బంది పడుతున్నారు, నేను మిమ్మల్ని అక్కడికి తీసుకెళ్ళి ఏం చేస్తానో అన్ని విషయాల్లోనూ దీవిస్తాను అని దేవుడు చెప్పాడు. చెప్పిన దేవుడు ప్రియమైన మిత్రులారా, ఇంచుమించు వాళ్ళు 6 లక్షల కాల్బలం అని చెబుతూ ఉన్నారు. పిల్లలు, భార్యలు, వాళ్ళ కుటుంబాలు కలిస్తే 25 నుంచి 30 లక్షల మంది ఉంటారని బైబిల్ పండితులు అంచనా. వీళ్ళందరినీ తీసుకుని మోషే నాయకత్వంలో వీళ్ళ ప్రయాణం మొదలుపెట్టారు. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే, ఇక్కడ బ్యాగ్ తీసుకుని బయలుదేరి ఈ బ్యాగ్ ఎక్కడ పెట్టాలని, కనాన్లో పెట్టి దేవుడు చెప్పినట్లుగా కట్టని ఇంట్లో వాళ్ళు దిగాలని,
నాటని చెట్ల ఫలాలు అనుభవించాలని, త్రవ్వని బావుల నీళ్లు త్రాగాలని, వాళ్ళు చాలా సమృద్ధితో ఉండాలని ఆశతో బయలుదేరారు. వాళ్ళ దృష్టిలో ప్రయాణం ముఖ్యం కాదు. వాళ్ళ దృష్టిలో ఏంటనమాట, దేవుడు చెప్పిన వాగ్దానం అనేది ముఖ్యం. దేవునికి స్తోత్రం. వాళ్ళు బయలుదేరింది ఏంటంటే ఈ లగేజ్ తీసుకెళ్ళి అక్కడ పెట్టుకుని ఆ స్వాస్థ్యాన్ని అనుభవించటం. ఇది వాళ్ళ మైండ్లో ఉన్న కాన్సెప్ట్. అయితే బైబిల్ ఏం చెప్తోందంటే, మీరు చదవండి 22వ వచనంలో ఇలా ఉంది, మోషే ఎర్ర సముద్రము నుండి జనులను సాగచేయగా వారు షూరు అరణ్యములోనికి వెళ్ళి దానిలో 3 దినములు నడిచారు. ఇస్తానన్న దేవుడట వీళ్ళని రూట్ మ్యాప్ వీళ్ళు వేసుకోలేదు. ఎవరు వేశారు? దేవుడే ఇచ్చాడు. రూట్ మ్యాప్ ఎవరు ఇచ్చారనమాట? దేవుడే ఇచ్చాడు. సాధారణంగా మనుషులు ఇచ్చిన రూట్ మ్యాపే చాలా బాగుంటుంది. మన రూట్ మ్యాప్ ఎప్పుడు ఎలా ఉండాలంటే చాలా షార్ట్ కట్లో ఉండాలి. రోడ్డు కూడా ఎలా ఉండాలన్నమాట, చాలా బాగుండాలి. మనకి చాలా త్వరగా గమ్యాన్ని చేరిపోయేలాగా ఉండాలి. అలాంటి రోడ్డే చెప్తాం. ఇప్పుడు అయ్యగారు ఇక్కడికి రావడానికి నిన్నే నాకు లొకేషన్ షేర్ చేశారు, ఎలా రావాలో చెప్పారు. నేను సరిగా పట్టించుకునే కారణంగా కొంత లేట్ అయింది. విషయం ఏంటంటే, మనం కోరుకునేది ఏంటంటే షార్ట్ కట్లో వెళ్ళాలి, తర్వాత అనుకూలంగా వెళ్ళాలని కోరుకుంటాం. ఇప్పుడు దేవుడే రూట్ మ్యాప్ ఇచ్చినప్పుడు అది ఎంత బాగుండాలి. ఇప్పుడు మనుషులు చెప్పిన రూటే బాగున్నప్పుడు దేవుడు చెప్పిన రూట్ ఇంకా సునాయాసంగా ఉండాలి కదా, ఇంకా తేలిగ్గా ఉండాలిగా. కానీ బైబిల్ ఏం చెప్తుందంటే, వీళ్ళని దేవుడట వీళ్ళకి ఇచ్చిన రూట్ మ్యాప్లో మనం చూస్తూ ఉంటే, ఏమంటే నిర్గమాకాండము 13వ అధ్యాయంలోనే మీరు చదివితే 18వ వచనంలో ఇలా కనబడుతుంది. అయితే దేవుడు ప్రజలను చుట్టుదారియగు ఎర్ర సముద్రపు అరణ్య మార్గమును నడిపించను. దేవుడు వీళ్ళకి ఇచ్చిన రూట్ మ్యాప్లో 2 విషయాలు కనపడుతున్నాయి. ఒకటి, అది ఎలాంటిదట, చుట్టుదారట. ఏ దారి? రెండవది అరణ్య మార్గం. ఒకటి ఏంటి? చుట్టుదారి. రెండవది ఏంటి? అరణ్య మార్గం. సాధారణంగా మనం రూట్ ఏదైనా కోరుకునేటప్పుడు చుట్టుదారి కోరుకుంటామా, షార్ట్ కట్ కోరుకుంటామా? షార్ట్ కట్. రెండవది అరణ్య మార్గం కోరుకుంటామా, లేకపోతే హైవే కోరుకుంటామా? దేవుడు మనం అనుకున్నట్లు కాకుండా వీళ్ళకి కొత్త మార్గం ఏర్పాటు చేసాడట. ఏ మార్గం అంటే, నెంబర్ 1 చుట్టుదారి, నెంబర్ 2 అరణ్యం. లెక్క ప్రకారంగా వీళ్ళకి ఫిలిస్టీన్ల దేశం గుండా షార్ట్ కట్ ఉందట. ఆ దేశం గుండా వీళ్ళని ప్రవేశపెట్టగా ఏమంటే చుట్టుదారిలోను, రెండవది అరణ్య మార్గంలోను తీసుకెళ్ళాడట. దేవుడు ఏదైనా ఒకటి ప్లాన్ చేస్తే, ఏదైనా ఒకటి చేస్తే అది మన మేలు కోసమే చేస్తాడు. దేవునికి స్తోత్రం. అది ఎవరి మేలు కోసం చేస్తాడు? రీజన్ ఏంటి అని మనం ఆలోచిస్తే 17వ వచనం మీరు చదవండి. అదే అధ్యాయం 13వ అధ్యాయం 17వ వచనంలో, గనుక ఫరో ప్రజలను పోనీయగా దేవుడు ఈ ప్రజలు యుద్ధము చూచినప్పుడు వారు పశ్చాత్తాపపడి ఐగుప్తునకు తిరుగుదరేమో అనుకుని ఫిలిస్టీల దేశము సమీపమైనను ఆ మార్గమున వారిని నడిపించలేదు. దేవునికి స్తోత్రం. లెక్క ప్రకారంగా ఫిలిస్టీల దేశం గుండా ఒక షార్ట్ కట్ ఉంది, అందులోంచి వీళ్ళని ప్రవేశపెట్టాలి. కానీ ప్రభు అట అలా తీసుకుని వెళ్ళలేదట. వాళ్ళని ఎలా తీసుకువెళ్ళాడట ఆయన? ప్రియమైన మిత్రులారా, చుట్టుదారి, రెండోదేటి అరణ్య మార్గం. కారణం ఏంటి అని మనం ఆలోచిస్తే బైబిల్ అక్కడ స్పష్టంగా చెబుతోంది, వీళ్ళ యుద్ధము చూసినప్పుడు ఏం చేస్తారు? పశ్చాత్తాపపడి మళ్ళా ఐగుప్తుకి వెళ్ళిపోతారేమో ఉద్దేశంతో దారి మధ్యలో వీళ్ళకి దేవుడు యుద్ధము నేర్పాలనుకున్నాడు. దేవునికి స్తోత్రం. దారి మధ్యలో ఏమి నేర్పాలనుకున్నాడు? సాధారణంగా ఇశ్రాయేలీల ఉద్దేశం ఏంటి? మాకు అర్జెంటుగా ఆశీర్వాదం కావాలి. మాకేం కావాలి అర్జెంటుగా? దేవుడు ఏం చెప్పాడు? మీకు ఇళ్ళు లేవు కదా, ఏమిస్తానన్నాడు? ఇల్లు ఇస్తానన్నాడు. పొలం లేదు కదా, ఏమిస్తానన్నాడు? పొలం ఇస్తానన్నాడు. మీకు స్వేచ్ఛ లేదు కదా, స్వేచ్ఛ ఇస్తానన్నాడు. మీకు లేనివన్నీ నేను ఇస్తానన్నాడు. ఇస్తానన్న దేవుడు ఇవ్వాలి. అది ఇశ్రాయేల్ కాన్సెప్ట్. దేవుడు ఏం చేశాడు? ఇస్తానన్నాడు. కానీ దాంట్లో ఏం చేసినట్టు ఆయన, ఏమంటే ఇవ్వడానికి ముందు వీళ్ళని దారి మధ్యలో ప్రియమైన మిత్రులారా సరైన రూట్లో కాకుండా వీళ్ళని ఇబ్బందికరమైన రూట్లోకి తీసుకెళ్ళాడట. ఈ విషయం వాళ్ళకి చాలా బాధ కలిగించే విషయం. మనకి కూడా దేవుళ్ళలోకి వస్తే దీవించబడతాం అని మనకి ఏమంటే బైబిల్ ఏం చెప్తుంది? మీరు ఆశీర్వాదమునకు వారసులవుటానికి పిలువబడ్డారు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ప్రభులోకి వచ్చినట్టే మనం ఏం చెప్తాం? సేవకులుగా మేము కూడా ఏం చెప్తాం? అమ్మ ప్రభుని నమ్ముకుంటే ప్రభు మిమ్మల్ని ఏం చేస్తాడు? దీవిస్తాడు. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు, మిమ్మల్ని వర్ధిల్ల చేస్తాడు, మీ బిడ్డలకి మంచి ఉద్యోగాలు వస్తాయి, మంచి పరిస్థితి ఉంటుంది అనే కదా మనం దేవుళ్ళలోకి వస్తాం. దేవునికి స్తోత్రం. ఇది సత్యమే కదా. దేవుడు మనల్ని ఆశీర్వదించే దేవుడా, శపించు దేవుడా? ఆశీర్వదించే దేవుడు. ఖచ్చితంగా ఆయన అన్నాడు, నేను మిమ్మల్ని మీ పిల్లల్ని ఏం ఆశీర్వదిస్తానన్నాడు. చూడుము, నరచేతుల మీద మిమ్మల్ని చెక్కుకున్నాను,
ఏమంటే తల్లి అయిన మరుచును కానీ నేను మిమ్మల్ని మరువను, ముదిమి వచ్చే వరకు నిన్ను ఎత్తుకుని వాడును నేనే, చూడుము ఏమండి నా అరిచేతుల్లో నిన్ను చిక్కుకున్నాను, నిమిషమాత్రము నీకు విముఖుడనైతిని కానీ ఏమంటే గొప్ప వాత్సల్యముతో నేను సమకూరుస్తాను అని ఏమంటే మనల్ని గురించి గొప్ప గొప్ప వాగ్దానాలు చేసిన దేవుడు కొన్నిసార్లు మనకి నీకు తండ్రి ఇష్టమే ఉంటాడు. దేవునికి స్తోత్రం. అందుకే ఇశ్రాయేలు ఎవడైనా ఖచ్చితంగా వాగ్దానము తన జీవితంలో ఎవరి ఖచ్చితంగా నెరవేరాలి అంటే వాళ్ళు చేయాల్సిన పని ఏంటనమాట, ముందు ఈ ప్రయాణం చేయాలి. ఆ ప్రయాణంలో ఏమండి ప్రియమైన మిత్రులారా, ఒకటి చుట్టుదారి, రెండోది ఏంటి అరణ్య మార్గం. దేవునికి స్తోత్రం. ఒకటి చుట్టుదారి, రెండోది ఏంటనమాట అరణ్య మార్గం. చుట్టుదారి అంటే త్వరగా అవ్వదు, అది అలా తిరిగి తిరిగి రావాలి. ఎప్పుడు దాకా అవ్వదు, మనము పరిపూర్ణులమయ్యేదాకా దారిలో నడుస్తూనే ఉంటాం. దేవునికి స్తోత్రం. రెండోది ప్రియమైన మిత్రులారా, ఏమండి అరణ్య మార్గం. అరణ్య మార్గం అంటే నీకు ఏ సహాయము దొరకని ఒక ప్రాంతాన్ని ఏమంటారనమాట అరణ్యం. ఇప్పుడు మన చేతిలో డబ్బులు ఉన్నాయనుకోండి, మనం ఇక్కడ ఏదైనా ఆఫర్ చేయొచ్చు. ఇప్పుడు వెళ్ళి మనం ఏదైనా కొనుక్కోవచ్చు. ఏమంటే రెడీమేడ్గా భోజనం దొరుకుతుంది, టిఫిన్ దొరుకుతుంది, నీకు ఏదైనా దొరుకుతుంది. అదే ఇంకా పెద్ద టౌన్లో అయితే 24/7 ఏదైనా దొరుకుతుంది నీకు. కానీ అడవిలో నీ దగ్గర ₹1,00,000 ఉన్నా తాగడానికి నీళ్లు కానీ తినడానికి ఏమీ దొరకదు. దాన్ని ఏమంటారనమాట అరణ్య మార్గం. అందుకని యేసుప్రభు వారు అరణ్య మార్గంలో కూటమి పెట్టినప్పుడు శిష్యులు అన్నారట, ప్రభువా ఇది అరణ్య ప్రదేశం, పొద్దుకుంగిపోతుంది, వీళ్ళకి ఏదైనా పెట్టాలంటారు, ఎక్కడికైనా వెళ్ళి తేవాలంటారు. అరణ్య ప్రదేశంలో ఏమీ దొరకదు కదా. అరణ్యం అంటే ఏ సహాయము దొరకని ఒక ప్రాంతం. దేవుడు తాను దీవించగోరిన పిల్లల్ని ముందు ఏం చేస్తాడనమాట, ఏ సహాయము దొరకని ఓ ప్రాంతం గుండా వాళ్ళని నడిపిస్తాడు. దేవునికి స్తోత్రం. ఏ సహాయము ఏమవుదనమాట, అక్కడ అరణ్యంలో అమ్మ కనపడదు, నాన్న కనపడదు, తమ్ముడు కనపడ్డు, అన్నయ్య కనపడ్డు, డబ్బులు కనపడవు, స్నేహితులు కనపడరు, ఎవరు ఉండరు నీకు. ఇంకా అక్కడ ఒకే ఒకడు ఉంటాడు. అన్ని దారులు మూసిపోతాయి. తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణం ఎటు చూసినా అరణ్యం. పైకోటే ద్వారం తెరిచి ఉంటుంది, ఇంకే ద్వారం తెరిచి ఉండదు. దాన్ని ఏమంటారనమాట అరణ్య ప్రదేశం. చాలాసార్లు ప్రియమైన మిత్రులారా, భక్తిలోకి వచ్చిన తర్వాత, ప్రభులోకి వచ్చిన తర్వాత మనది ఒంటరి జీవితం అయిపోతూ ఉంటుంది. అయ్యో నా పరిస్థితి ఎలా మారిపోయిందేటి, ఇక నా కథ ఎలాగ అయిపోయిందేటి, నా జీవితం ఎలాగ అయిపోయిందేటి. యేసుప్రభు నమ్ముకున్నందుకే చాలామంది నిన్ను వెలేసేసి ఉంటారు, నీతో మాట్లాడకుండా ఉంటారు, ఏమంటే నిన్ను రకరకాలుగా హింసించేస్తూ ఉంటారు, నిన్ను కార్నర్ చేసేస్తారు అనే విషయాల్లో. ఇలా అయిపోయిందట నా జీవితం. ఓ విషయం ఏంటంటే, దేవుడు ఏమంటే ప్రియమైన మిత్రులారా, ఈ మార్గం గుండా నిన్ను నడిపిస్తూ ఉంటాడు. దేవునికి స్తోత్రం. ఈ మార్గంలో నువ్వేమవుతావు అనమాట, వీరుడిగా మారిపోతావు. ఈ మార్గంలో నువ్వు ఎలా మారిపోతావు అనమాట, ఏమండి రాటుదేరిపోతావు. దేవునికి స్తోత్రం. ఒంటరిగా ఉన్నప్పుడు జీవితాన్ని ఎలా ఎదుర్కోవాలో ప్రభు మనకి ఏం చేస్తాడనమాట, నేర్పిస్తాడు. యేసు ప్రభు ప్రియమైన మిత్రులు ఆశీర్వదించి ఆశీర్వాదాన్ని చేతిలో పెట్టించేసేవాడు కాదు. ఆశీర్వదించడానికి ముందే ఆశీర్వాదాన్ని హ్యాండిల్ చేసే కెపాసిటీ కలిగిన వారుగా మనల్ని ఆయన చేస్తాడు. దేవునికి స్తోత్రం. లేకపోతే ఆశీర్వాదం ఇచ్చిన ఒకటే ఇవ్వపోనట్టు. ఒకవేళ కణాన్ని కనుక దేవుడు ఎలా నేర్పించకుండా ఇచ్చేసాడు అనుకోండి, వీళ్ళు ఎవరు ఒరిజినల్గా బానిసలు. రేపొద్దున ఎవడో గుర్రం మీద వస్తాడు, వచ్చి ఓసారి బయటికి రండి అన్నాడు అనుకోండి, అందరూ చంకలో టవల్ పెట్టుకుని ఎవడ మట్టుగానే మోకరిస్తాడు. ఎందుకంటే ఇక్కడ ఇటుకలు తీసుకునే బ్యాచ్ కదా ఇది. బానిసత్వమే తెలుసు తప్ప రాజరికం వీళ్ళకి తెలియదు. అందుకనే వీళ్ళని రాజులుగా చేయాలంటే వీళ్ళకి దేవుడు ముందు యుద్ధం నేర్పాలనుకున్నాడు. దేవునికి స్తోత్రం. మన జీవితంలో కూడా ముందు దేవుడు ఏమి నేర్పిస్తాడు, యుద్ధం నేర్పిస్తాడు. ఒంటరితనం, ఇబ్బంది, సమస్యలు ఎదురైనప్పుడు ఎలా ఎదుర్కోవాలో ఇత్యాది విషయాలన్నీ మనకేం చేస్తాడు, దేవుడు నేర్పిస్తూ ఉంటాడు. దేవునికి స్తోత్రం. అందుకనే దేవుని పిల్లలు ఒంటరి అయిపోయినప్పుడు కానీ, సహాయం దొరకనప్పుడు కానీ కంగారు పడకూడదు. ఏ సహాయం రాకపోవచ్చు నీకు, కానీ దేవుని సహాయం ఇప్పుడు నీతో ఉంటుంది. దేవునికి స్తోత్రం. పై ద్వారం ఇప్పుడు ఏమై ఉంటుంది అనమాట, తెరిచే ఉంటుంది. మనం చాలాసార్లు కింద ద్వారాల వైపు చూస్తాం. మనం ఏ ద్వారం వైపు చూడాలి, ప్రభు ద్వారం వైపు చూడాలి. ఆ ద్వారం వైపు చూచేలాగా నీకు అన్ని ద్వారాలు దేవుడు ఏం చేస్తాడనమాట, మూసేస్తాడు. మూసేసినప్పుడు ఆ ద్వారం తెరవబడి ఉంటుంది. ఆ ద్వారం వైపు చూడడం నువ్వు మొదలు పెడితే, ఆ ద్వారం వైపు నువ్వు చూడడం అలవాటైతే ఇంకే ద్వారం ఇంకా చూడవు. నువ్వు ఏ ద్వారం ఇంకా చూస్తావు, ఆ ద్వారం ఇంకా చూస్తావు. చాలాసార్లు శ్రమలు, కష్టాలు, ఇబ్బందులు అనుకుంటాం కదా, అవి మనకి ఎన్నో పాఠాలు నేర్పిస్తాయి. దేవునికి స్తోత్రం. ఎన్నో ఏమంటే ప్రియమైన మిత్రుల పాఠాలు నేర్పిస్తాయి. ఎన్నో విషయాలు మనం అక్కడ నేర్చుకుంటాం.
ఎన్నో ఏమంటే ప్రియమైన మిత్రులారా విషయాలు మనం అక్కడ చక్కగా నేర్చుకోగలుగుతాం. కనుక ప్రియమైన మిత్రులారా, ఒంటరితనం అనేది, పేదరికం అనేది, అవసరాలనేవి ప్రభులోకి వచ్చాక నేను ఇబ్బంది పెట్టేస్తున్నప్పుడు కంగారు పడకూడదు. నువ్వు ఒక ఏమంటే శ్రేష్టకరమైన మార్గంలో నడుస్తున్నావు అన్న సంగతి నువ్వు గుర్తుంచుకోవాలి. దేవునికి స్తోత్రం. దేవుడు నేను అరణ్య మార్గంలో నడిపిస్తున్నాడనే సంగతి నువ్వు జ్ఞాపకం ఉంచుకోవాలి. మీరు చూడండి, పిల్లలు పరీక్షలు రాస్తారు. రాసేటప్పుడు వాళ్ళు సిద్ధపడి ఉంటారు మానసికంగా. ఎందుకంటే ఈ పరీక్షలు కొంతకాలం ఉంటాయి, రాసేసాక ఫ్రీగానే ఉంటాం, రాసేసాక బాగుంటుంది. అలాగనే మనం కూడా ఏం చేయాలన్నమాట, ఈ శ్రమలు కష్టాలను చూసి కన్నీళ్లు విడవకుండా, ఈ శ్రమలు కొంతకాలం ఉంటాయి, ఈ అరణ్య మార్గం దాటిపోతే నాకేమవుద్ది అనమాట, గొప్ప ఆశీర్వాదం దేవుడు దాచి ఉంచుతాడు. దేవునికి స్తోత్రం. ఒంటరితనం ఉంది చూశారు, అది మన జీవితంలో కొన్నిసార్లు ఇబ్బందికరంగా అనిపిస్తుంది. కానీ మన జీవితంలో ఏమంటే దేవుడు కొన్ని పాఠాలు నేర్పించిన తర్వాత నిన్ను ఆశీర్వదిస్తాడు. ఆ విషయం అర్థమైన వాడు దీనికోసం బెంగ పెట్టుకోడు. ఆ విషయం అర్థమైన వాడు టెన్షన్ పడిపోతాడు. ఎందుకు ప్రభు ఏమో అలా చేస్తానన్నాడు, ఇలా చేస్తానన్నాడు, తీరా తీసుకొచ్చి ఎక్కడ పెట్టాడు అంటాడు. అసలు కూడా పెట్టంటే వాడికి ఈ విషయము తెలియక. దైవజనులు యేసన్న గారు మరి మనందరికీ చిరపరిచితులు, చాలా మంచి సేవ చేశాడు. ఆయన తన జీవితాంతం మంచి పరిచయం చేసి ప్రభు దగ్గరికి వెళ్ళాడు. ఆయన దీవించబడక ముందు, దీవించబడిన తర్వాత అందరికీ తెలుస్తాం. ఎవరైనా ఓ స్థాయి వచ్చాక అందరికీ వాళ్ళు గొప్పోళ్ళుగా కనపడతారు. కానీ ఎవరిదైనా ఆరంభమే కదా. ఆయన చాలా కింద నుంచి మరి దేవుని సేవలో పైకి వచ్చిన సేవకుడు. దీపం లేని కాడి నుంచి, సరైన వస్త్రాలు లేని కాడి నుంచి, సరైన తిండి లేని కాడి నుంచి, చాలా జీరో మైనస్ నుంచి పైకి వచ్చిన ఒక గొప్ప సేవకుడు. ఆయన మరి చాలా భయంకరమైన సిచ్యుయేషన్లో ఉన్న టైంలో ఓ పాట రాస్తాడు. అది మనందరికీ తెలుసు. దాంట్లో ఏమంటాడంటే, కడలేని కడలి తీరము ఎడమాయ కడకునా బ్రతుకునా, కడలేని కడలి తీరము ఎడమాయ కడకు, కురిలేని కరుణాన వేరవగా నా ఎదుటే నిలిచేవా, కురిలేని కరుణాన వేరవగా నా ఎదుటే నిలిచేవా. హల్లెలూయా 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 హల్లెలూయా. నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును, నేను వెళ్ళే మార్గము నా యేసుకే. విశ్వాసనావసాగుచు పయనించు సమయాన నా ప్రభు, విశ్వాసనావసాగుచు పయనించు సమయాన సాతాను సుడిగాలి రేపగా నా ఎదుటే నిలిచేవా, సాతాను సుడిగాలి రేపగా నా ఎదుటే నిలిచేవా. హల్లెలూయా 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 హల్లెలూయా. నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును. ప్రైజ్ ది లార్డ్. ఆయన ఏమంటాడంటే, నేను వెళ్ళే మార్గం అంటే అర్థం ఏంటి, నాకు కూడా తెల్లని. నేను వెళ్ళే మార్గం నాకు ఐడియా లేదు. ఇప్పుడున్న కండిషన్ చూస్తూ ఉంటే పరిస్థితి బాలా, అంతా అంధకారం, అంతా అడవి, అంతా నిరోమయం. నేను ఎక్కడికి వెళ్తున్నానో నాకు అర్థం అవట్లా, నేను ఎటు అడుగేస్తున్నానో నాకు తెలియట్లా. అసలు నా భవిష్యత్ ఏటో, నా కథ ఏటో, నా గమ్యం ఏంటో, అసలు నేను ఎన్నుకున్న మార్గం ఏంటో నాకేం కనపడడం లేదు. మొత్తం చెమ్మ చీకట్లా ఉంది.
అసలు నేను ఎన్నుకున్న దారి కరెక్టా కాదా తెలియని పరిస్థితుల్లో ఉంది. భయంకరమైన సమస్యలు, కష్టాలు, వలయం. కానీ ఒకటి తెలుసు, నేనేం చేస్తానో తెలుసా, ఒకరోజు ఏమండి శోధించబడిన మీదట నేను సువర్ణమై మారుతాను. దేవునికి స్తోత్రం. శోధించబడుతున్నాను, ప్రస్తుతం కష్టపడుతున్నాను, ఈదుతున్నాను, సమస్యల గుండా వెళుతున్నాను. కానీ వన్ డే దేవుడి అరణ్యాన్ని దాటించేస్తారు. దేవునికి స్తోత్రం. ఆ విశ్వాసం ఉన్నవాడు చాలా ధైర్యంగా ప్రయాణం చేయగలుగుతాడు. అరణ్యమే అది. కానీ అరణ్యం దాటిపోతాననుకున్నవాడు ఒక రకంగా ప్రయాణం చేస్తాడు. ఇక అరణ్యమే నాకు నికరం అనుకున్నవాడు ఒక రకంగా ఉంటాడు. ఏమో దీని గొడవ నాకు తెలుస్తలేదు, నాకు అర్థం అవట్లేదు అన్నవాడు అక్కడే కూర్చుని ఉంటాడు, ఈ అరణ్యంలో కూర్చుని ఎడుతూ ఉంటాడు. కానీ నా యేసుకు తెలిసి మార్గం, ఆయన నాతో ఉన్నాడు, నన్ను నడిపిస్తాడని ఆలోచన కలిగిన వాడు విశ్వాసంతో అడుగులు వేసుకుంటూ ముందుకు వెళ్ళిపోతాడు. దేవునికి స్తోత్రం. ఇది దేవుడు నడిపిస్తున్న రూటు, ఇది దేవుడు ఇస్తున్న ట్రీట్మెంటు, ఇది దేవుడు నడిపిస్తున్న మార్గం అని తెలిసినప్పుడు అందులో పాఠాలు నేర్చుకుంటూ మనం ముందుకు వెళ్ళిపోతాం. దేవునికి స్తోత్రం. కనుక మిత్రులారా, ఆయన మనల్ని ఏ మార్గం గుండా నడిపిస్తాడు? అరణ్య మార్గం గుండా. అది మిమ్మల్ని, నన్ను, మనందరినీ. కనాను చేరాలన్న ప్రతి ఒక్కడూ ప్రయాణం చేయాల్సింది ఎలా అనమాట? అరణ్య మార్గం గుండా వెళ్ళాలి. దేవునికి స్తోత్రం. ఆ సబ్జెక్ట్ అర్థమైతేనే నువ్వు ఆ కనాను స్వాధీనం చేసుకోగలవు. సులువుగా ఎవరికి కనాను వచ్చేది, ఒకవేళ వచ్చినా నిలబెట్టుకోలేడు, మళ్ళీ పోద్ది. అందుకని దేవుడు ఏం చేస్తాడనమాట, నిన్ను ఏమండి శ్రమల మధ్యలో, కష్టాల మధ్యలో, కన్నీళ్ల మధ్యలో నడిపించి అక్కడ నిన్నేం చేస్తాడనమాట, గొప్ప ఆశీర్వాదంతో మనల్ని నింపుతాడు. దేవునికి స్తోత్రం. బైబిల్ చెప్తా ఉంది, వారు అరణ్య మార్గాన్ని దాటారట. అప్పుడే దేవుడు ఒక అద్భుతం చేశాడు వాళ్ళ జీవితంలో. ఎర్ర సముద్రాన్ని ఏం చేశాడు? పాయలు చేశాడు. ఇప్పుడైనా అద్భుతం జరిగిన తర్వాత మనకి ఎలా ఉంటుంది? ఇప్పుడు అద్భుతం జరిగిన వెంటనే మనకి ఎలా ఉంటుంది? నాకు చాలా ఆనందంగా ఉంటుంది కదా. స్టార్టింగ్ ఇలాగా వాళ్ళ ఐగుప్తు నుంచి బయటకు రాగానే అద్భుతం, మళ్ళీ మామూలు అద్భుతం కాదు. ఎర్ర సముద్రం ఏమైపోయిందట, అటు పాయలు ఇటు పాయలు అయిపోయిన తర్వాత అరణ్యం దాడుతూ ఉన్నప్పుడు ఎంత సంతోషంగా ఉంటుంది. వాళ్ళు పాటే పాడేశారట ఏకంగా. అక్కడ మీరు చూస్తూ ఉంటే ఏమండి ఆ 14వ అధ్యాయం దాటిన తర్వాత అద్భుతమైన పాట, మిరియాము తదితరులు కూర్చుని అద్భుతమైన పాట పాడేశారట, పాట రాసేశారట, స్తుతి ఆరాధన చేసేసారట. ఎందుకంటే దేవుడు అద్భుతం చేసినప్పుడు ఎలా ఉంటుంది? ఇప్పుడు 10th క్లాస్ పిల్లలు పొలమని పాస్ అయిపోయారు అనుకోండి, కుట్టాలు ఎడతారట్రా. మంచి ర్యాంకులు వచ్చినాయి అనుకోండి, కుట్టాలు ఎడతారు. జాబ్ వస్తే కుట్టాలు ఎడతారు. ఏమండి ఏదైనా గొప్ప కార్యం జరిగినప్పుడు చాలా సంతోషం కదా అందరికీ. ఏమండి దాన్ని బట్టి వాళ్ళు ఆనందిస్తూ సంతోషిస్తూ ఉన్న కాలంలోనే వీళ్ళని సడన్గా దేవుడు తీసుకొచ్చి అరణ్యంలో పడేసాడు. దేవునికి స్తోత్రం. ఆ సంతోషం ప్రియమైన మిత్రులు ఎక్కువసేపు వాళ్ళ జీవితంలో నిలబడలేదు. నిన్నేమో ఆనందం, నిన్నేమో సంతోషం, నిన్నేమో ఏమండి సెలబ్రేషను. ఈరోజు చూస్తే ఎక్కడికి వచ్చేసారు వాళ్ళు? అరణ్యంలోకి వచ్చేసారు. చాలామందికి అర్థం కాని విషయం ఏంటంటే, ప్రభులోకి వచ్చినప్పుడు పెద్ద కార్యం జరిగిపోద్ది మనకి. ఐసీయుడు బతకడంటారు, కానీ బతికేసి బయటకు వచ్చేస్తారు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు చచ్చిపోద్ది అంటారు, చచ్చిపోకుండా బయటకు వచ్చేద్ది ఆవిడ. ఆ తర్వాత ఏదో కోర్టు వివాదమో ఇంకో వివాదమో ఏదో వివాదాల్లోంచి అసలు బయటికి రాలేమో అనుకున్నప్పుడు ఎర్ర సముద్రం లాంటి సమస్యలు పాయలైపోయి మనకు గొప్ప విజయం వచ్చినప్పుడు ఈయనే దేవుడని, ఈయనే సమస్తమని వెంబడొచ్చేసాక తీరా ఎర్ర సముద్రం దాటాక అరణ్యంలో పడిపోతాం. అప్పుడు ఏ ప్రార్థన పని అవ్వదు. దేవునికి స్తోత్రం. అరణ్యంలో నువ్వు ఎంత ప్రార్థన చేసినా ప్రార్థనకి పని అవుద్దా? నువ్వెంత ప్రార్థన చేసినా అరణ్యంలో ఏ సహాయం దొరకదు, ఏ పరిస్థితి అర్థమవుదో, బుర్ర పాడైపోతూ ఉంటుంది. నిన్న చేసిన దేవుడు ఈ వేళ ఏమైపోడు, నిన్న మాట్లాడిన దేవుడు ఈ వేళ ఏమైపోడు, నిన్న సహాయం చేసిన దేవుడు ఈ వేళ ఏమైపోడు. నీకు అర్థమవక నీ ప్రయత్నం ప్రియమైన మిత్రులారా చేస్తూ ఉంటావు. ఏమంటే అలా ముందుకు వెళ్తూ ఉంటావు. బైబిల్ చెప్తా ఉంది, వాళ్ళని అరణ్య మార్గంలోనికి వాళ్ళని నడిపించాడు. దేవునికి స్తోత్రం. అరణ్య మార్గం క్షేమకరమైందా లేకపోతే శాపకరమైందా? ఏమంటే అరణ్య మార్గం ఎప్పుడు ఉపయోగకరం. అరణ్య మార్గం లేకపోతే మన జీవితంలో ఏమీ చేత కాదు. బైబిల్లో మీరు చూడండి, చూస్తూ ఉంటే యోహాను అనే భక్తుడిని పద్మసులంకలోకి పంపేశారట. పద్మసులంక అంటే అక్కడికి వెళ్ళిన తర్వాత అతడు బతికితే బతుకుతాడు, చచ్చిపోతాడనే ఉద్దేశంతో అతన్ని పద్మసులంక పంపిస్తే, పద్మసులంక వెళ్ళిపోయిన తర్వాత యోహాను మూలుక్కోలేదట, యోహాను బాధపడలేదట, యోహాను దేవుని మీద సణుక్కోలేదట. ప్రభువా ఎందుకు ఇక్కడ పంపేశావు, ఇక్కడ ఏ పని ఉంది, ఇక్కడ ఏం చేయాలి అలా అనుకోలేదట. అక్కడ కూర్చుని ఏం చేస్తున్నాడట, ప్రభువు దినమందు అతడు పరవశించాడు. దేవునికి స్తోత్రం. ప్రార్థన చేసుకుంటా ఉంటే అతడు పరలోకానికి ఎక్కెళ్ళాడట. అందరూ యెరూషలేములో తిరుగుతున్నాం అనుకున్నారు, కానీ యోహాను మాత్రం పరలోకంలో తిరుగుతున్నాడు. దేవునికి స్తోత్రం. అక్కడ ప్రకటన గ్రంథాన్ని రాశాడు. గల కారణం ఏంటంటే, ప్రకటన గ్రంథం ప్రపంచానికి అందించాలంటే యోహాను భక్తుడు పద్మసులంకకి వెళ్ళి తీరాల్సిందే. దేవునికి స్తోత్రం. కనుక మనం ఏమనుకుంటాం,
మన జీవితంలో ఇది ఎందుకు సంభవించింది, ఇది ఎందుకు జరిగింది, అలా జరగకుండా ఉంటే బాగుండగా, అలా అవ్వకుండా ఉంటే బాగుండగా. మన ప్రయాణం ప్రార్థన చేసే కదా మొదలెట్టాం. ఇజ్రాయేల్ ఎలా మొదలెట్టి ఉంటారు? ప్రార్థన చేసే కదా. దేవా మేము వెళ్తున్నాం, గమ్యంకి చక్కగా చేర్చనే కదా మొదలెట్టారు. మొదలెట్టి తీరా ప్రార్థన చేసుకుని బయలుదేరాక అరణ్యం ఎదురైంది. వాళ్ళకి అర్థం కావట్లేదు. ఈ అరణ్యాన్ని యాక్సెప్ట్ చేసిన వాడు ఎవరన్నమాట? దేవుడే. ఎందుకు? నీకు యుద్ధం నేర్పడం కోసం. దేవునికి స్తోత్రం. ఇప్పుడు దాకా నీకు యుద్ధం రాదు, ఇప్పుడు ఏమి నేర్చుకోవాలి? నువ్వు యుద్ధం నేర్చుకో. పక్షిరాజట పిల్లల్ని పెట్టిన తర్వాత పిల్లలు పెద్ద అవుతున్నప్పుడు ఆహారం తీసుకొచ్చి పెడుతుందట. పెడుతున్నప్పుడు అవి చాలా సంతోషిస్తాయట. ఎందుకంటే తల్లి ఎక్కడి నుంచో తీసుకొచ్చి మంచి శ్రేష్టకరమైన ఆహారం దానికి పెడతా ఉంటుంది. కొన్ని రోజులు పోయిన తర్వాత ఎదుగుతాయి కదా. ఎదుగుతూ ఉండగా ఒకరోజు పక్షిరాజు గూడు ఏం చేద్దట, మొత్తం పీకేస్తూ ఉంటుంది. అప్పుడు వాటికి అర్థం కాదు, మా అమ్మేటి నిన్నటిదాకా నెంబర్ 1గా ఉండేది, టయానికి భోజనం పెట్టేది, టయానికి టిఫిన్ పెట్టేది, అంతా బాగుంటుంది, ఇప్పుడు మొత్తం పీకేస్తుంది అటు. మొత్తం అమ్మా నేనమ్మా అది మాట్లాడకుండా ఏం చేస్తూ ఉంటుంది, పీకేస్తూ ఉంటుంది. బుర్రపాడైపోద్ది. మా అమ్మకి ఏమన్నా ఏదో దెబ్బ తగిలి ఉంటుంది, లేకపోతే ఏదో తేడా అయి ఉంటుంది, మా అమ్మకి లేకపోతే ఎలాగెందుకు ప్రవర్తిస్తుంది, మొత్తానికి అది పీకేస్తూ ఉంటాయి. పైనుంచి పిల్లల కింద పడిపోతూ ఉంటాయి. అమ్మా 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 అమ్మ అరుస్తుంటే అమ్మ రాదు, నేల దగ్గర అయిపోతూ ఉంటుంది. తలకాయ తగిలి పగిలిపోయే పరిస్థితి వచ్చేది. అప్పుడే ఏం చేస్తాయన్నమాట, మా అమ్మ ఇంకా పని అవ్వదు, మన పాటలేయో మనం పడాలి అని జమ్మదిగా ఏం చేస్తుంటాయి రెక్కలో. అప్పుడు రెక్కలు ఉన్న సంగతి వాటికి అర్థం అవుద్ది, వీటిలో పోయి తేదోటి అవుద్ది అనమాట. ఈ లోపల నేల తగిలేసే టైంలో మళ్ళీ వచ్చి పక్షిరాజు ఒకసారి వీటిని పట్టుకొని మళ్ళీ పైకి తీసుకెళ్ళిపోతా. మా అమ్మ కూడా ఉందన్నమాట, పైకి తీసుకెళ్ళి మళ్ళీ వదిలేస్తాయి. ఇలా 4-5 సార్లు 5-6 సార్లు 10 సార్లు అయ్యేసరికి వాటికి అర్థమవుద్ది, మా అమ్మ ఏ టైం వదిలేస్తుందో అర్థమవుతలేదు, ఏ టైం వెనకొస్తుందో తెలియదు. దీన్ని నమ్ముకుంటే మనం దెబ్బ అయిపోయేలా ఉన్నాం, మన పాటలేయో మనం. అలాగా చివరికి ఆ పక్షిరాజు పిల్లలు కూడా ఏమి నేర్చుకుంటాయన్నమాట, ఎగరడం నేర్చుకుంటాం. దేవుడు మనల్ని కూడా ఏమంటే ప్రియమైన మిత్రులారా, వాళ్ళ మీద వీళ్ళ మీద ఆధారపడకుండా నీ బతుకు నువ్వు బతికేలాగా, నీ యాత నువ్వు పడేలాగా, నీ ఆశీర్వాదం నువ్వు కాపాడుకునేలాగా ఒక అద్భుతమైన తర్ఫీదునిస్తాడు. నిన్ను ఒక దీవెనకరమైన యోధుడిగా మారుస్తాడు. దేవునికి స్తోత్రం. అందుకోసమే మనకి ఏం చేస్తాడనమాట ఆయన, ప్రియమైన మిత్రులారా, అరణ్య మార్గంలోనికి తీసుకుని వెళ్తాడు. అరణ్య మార్గంలో కొన్నిసార్లు ఎంతమందికి ఫోన్ చేసినా ఎవడో నీ ఫోన్ ఎత్తడు, ఎవడో నేను పట్టించుకోడు, ఎవడో నేను ఖాతరు చేయడు. కొన్నిసార్లు మనకి చాలా అపోహలు ఉంటాయి. నేను ఫోన్ చేస్తే పలానా వాళ్ళు వచ్చేస్తారు, ఏమనుకున్నావు, నా గొడవ మీకు తెలదు, నేను ఒక్క ఫోన్ చేయనా బోల్డ్ మంది వచ్చేస్తారు. ఫోన్ చేసి చూడండి ఒకసారి, అవసరం ఉండి ఒక్కడొస్తే నన్ను అడుగు. మీకు నేను ఫోన్ చేస్తే లక్షలు సాయం చేస్తారు అనుకుంటారు మీరు మనసులో. ఓసారి ఫోన్ చేసి చూడండి, సరదాగా చేసి చూడండి. రూపాయి కూడా ఎవడెవడు పైపెచ్చి మీ ఫోను ఏం చేస్తారన్నమాట, ఏమండి దాన్ని బ్లాక్ లిస్ట్లో పెట్టేస్తారు. నీకు అవన్నీ అర్థం అవ్వాలంటే ఒకసారి వాళ్ళ గొడవ అంతా తెలియాలంటే అరణ్యంలోకి వెళ్ళాలి. దేవునికి స్తోత్రం. అరణ్యంలోకి వెళ్ళాకే నీకు అర్థమవుతుంది. ప్రియమైన మిత్రులారా, అరణ్య మార్గమున వాళ్ళని తీసుకెళ్తున్నాడు. దేవునికి స్తోత్రం. అరణ్య మార్గాన్ని తీసుకెళ్తూ ఉంటే ఏమంటే అరణ్యం దాటుతూ ఉంటే మీరు చూడండి 14వ అధ్యాయంలో ఏమండి, మళ్ళీ ఒకసారి మనం చదివితే 15వ అధ్యాయం 22లో ఏముంది, మోషే ఎర్ర సముద్రము నుండి జనులను సాగచేయగా వారు షూరు అరణ్యములోనికి వెళ్ళి దానిలో 3 దినములు నడిచిరి. అచ్చట వారికి ఏం దొరకలేదు, నీళ్లు దొరకలేదు. ఏమండి వాళ్ళకి ఏం దొరకలేదట, అరణ్యంలో నడిచినప్పుడు ఏమి వేస్తుంది, దాహం వేస్తుంది. దాహం వేసినప్పుడు ఏం కావాలి, నీళ్లు కావాలి. ఏం కావాలి? ఇంకోటి, దేవుడు ఎన్ని అద్భుతాలు చేశాడు వీళ్ళ జీవితంలో. బైబిల్ చెప్తుంది వీళ్ళకట బట్టలు మాసిపోలేదంట, పాతకెళ్ళలేదని బైబిల్ చెప్తుంది కదా. ఎన్ని సంవత్సరాలు వేసుకున్నారంటే ఒక డ్రెస్సు, 40 సంవత్సరాలు వేసుకున్నారు 2 డ్రెస్సు. మన జీవితంలో అంత కథ ఉంటుందా? మీరు నాకు తెలిసి 3 రోజుల మీటింగ్కి 3 రేళ్ళు 6 మారుతారు. దేవునికి స్తోత్రం. తక్కువ. కానీ వాళ్ళ గొడవ ఏంటట, 40 సంవత్సరాలు ఒకే డ్రెస్, ఉతుక్కోవడం లేదు, ఇస్త్రీ లేదు, నైట్ డ్రెస్ అదే, డే డ్రెస్ అదే, ఇంకా దాన్ని తీసే గొడవ ఏమీ లేదు. ఒక కామెంటేటర్ రాశాడు, చిన్న పిల్లోడు అప్పుడు జుబ్బా కొనేసారు అనుకోండి, ఆడ అవయవాలు పెరుగుతున్నట్టే జుబ్బా కూడా పెరిగిందంటాడు. దేవునికి స్తోత్రం. అంటే అంత అద్భుతంగా దేవుడు నడిపించాడు. ఎంత మట్టిలో తెల్లేసినా పైకి లేస్తే మళ్ళీ తలతల్లాడే రిన్ను. ఇలాగ అనేసరికి మళ్ళీ చెమట వాసన లేదు, వాళ్ళకి ఇబ్బంది లేదు. ఎంత బాగుంటుంది, ఏకాంబరం. దేవునికి స్తోత్రం. ఆతలకి ఎక్కడి నుంచి ఆతలకి వెళ్ళిపోయారు వాళ్ళు. ఎంత అద్భుతంగా ఉంది, ఎంత గొప్ప ఆశీర్వాదం. అలా ఎలా దొరిలేసినా సరే వాళ్ళ బట్టలు అసలు కాయ రంగు రావడం కానీ, మాసిపోవడం కానీ, పాతకెళ్ళడం కానీ లేదు. నెంబర్ 1గా ఒకే డ్రెస్తో స్నానం జ్ఞానం ఏమీ లేదు. వాళ్ళ డ్రెస్సే మాత్రం స్నానం ఏముంటుంది, ఏమని నెంబర్ 1గా వెళ్ళిపోతున్నారు. దేవునికి స్తోత్రం. రెండోది,
ఎంత నడిచినా కాలు ఏమవ్వలేదట వాళ్ళకి, కాలు వాయలేదంట. అర్థమైందా? కాలు అలా నడుస్తుంది అంతే, వీడియో కనపడుతుంది తప్ప వీళ్ళకి పెయిన్ ఏమీ లేదు. ఇప్పుడు మనం చూడండి, గట్టిగా కానీ 1 కిలోమీటర్ నడితే మన కాళ్ళు నెత్తి మీద పెట్టుకోవాలనిపిస్తుంది. ఇప్పుడు పరిస్థితి మరీ ఘోరం. ఇక్కడి నుంచి ఆతలింటికి వెళ్ళాలంటే బండి వెళ్తేనే కానీ వెళ్తాడు. ఎందుకనమాట, మరీ సుకుమారం ఎక్కువైపోయింది కదా కథ. దేవునికి స్తోత్రం. వాళ్ళు కొన్ని 100 కిలోమీటర్లు నడిచారు, 1000 కిలోమీటర్లు నడిచారు, కానీ కాలు ఏమవ్వలేదట. అసలు కాలు పెయిన్స్ అనేవి తెలియదు వాళ్ళకి. నొప్పులు లేకుండా చేశాడు దేవుడు. ఒకటి, వస్త్రాలు పాతకెళ్ళలేదు, తర్వాత కాలు వాయలేదు. ఇక ప్రియమైన మిత్రులారా, మూడవది టెంపరేచర్ మెయింటైన్ చేశాడు దేవుడు. పగలు మేఘస్తంభం, రాత్రి ఎండ వచ్చినప్పుడేమో టెంపరేచర్ ఆపడం కోసం ఏంటనమాట మేఘం కింద నీళ్ళలో చక్కగా నడిచెళ్ళేవారు. రాత్రుల్లో మళ్ళీ ఒకటి చలి, రెండవది చీకటి. ఈ చలి చీకటి పోవడం కోసం అగ్ని స్తంభం, అగ్నిలోంచి ఏమొస్తుంది, ఒకటి వెలుతురు వస్తుంది, రెండోది ఏమొస్తుంది, వేడి వస్తుంది. అంటే టెంపరేచర్ కూడా సూపర్ మెయింటైన్ చేశాడు దేవుడు. ఎప్పుడు చూసినా ఒకే టెంపరేచర్లో పొద్దున్న సాయంకాలం చక్కగా నడిపించాడు. ఇన్ని అద్భుతాలు చేసిన దేవుడట ఆకలి దాహం వండించాడట. అది ఇప్పుడు లెక్క ప్రకారంగా దేవుడు ఇన్ని అద్భుతాలు చేసినప్పుడు ఏమనాలి, మీరు కనాని వెళ్ళేదాకా మీకేం లేదు, ఆకలి లేదు అబ్బాయి, దాహం లేదంటే నెంబర్ 1గా నడిచి వెళ్ళిపోవచ్చు కదా. ఈయన అద్భుతాలు చేసినోడికి అది పెద్ద విశేషమేముంది. కానీ ఆ రెండూ దేవుడు ఉండిచ్చాడట. ఎందుకు ఉంచాడట, దయచేసి మీరు చదవండి. ద్వితీయోపదేశకాండము 8వ అధ్యాయం 3వ వచనం. ద్వితీయోపదేశకాండము, ఆహారం వలననే గాక యెహోవా సెలవిచ్చిన ప్రతి మాట వలన జనులు బ్రతుకుదురని మీకు తెలియచేయటకు ఆయన నిన్ను అణచి ఆకలి కలుగజేసి నీవే గాని నీ పితరులే గాని ఎన్నడెరగని మన్నాతో ఆయన ఏం చేశాడట, పోషించాను. దేవునికి స్తోత్రం. ఆకలిని కలుగు చేసిన వాడు ఎవరు, ఆయనే. ఇన్ని ఫెసిలిటీస్ ఇచ్చిన దేవుడు ఆకలి కూడా తీసేయచ్చు, కానీ ఆకలిని దాహాన్ని ఎవరు ఉంచారట, దేవుడు. ఎందుకు, నరులను అణచడం కోసం. దేవునికి స్తోత్రం. ఏం చేయడం కోసం, అణచడం అంటే నా ఉద్దేశం, దేవుని ఉద్దేశం ఏంటంటే జనం మాటినాలంటే జనానికి ఏదో ఒక అవసరం ఉండాలి. అవసరం లేకపోతే ఎవడైనా మాట వింటాడా? ఇప్పుడు చూడండి, ప్రతి ఒక్కళ్ళకి ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క అవసరం ఉండాలి. అవసరం లేకపోతే ప్రతి ఒక్కడు ఎదురు తిరిగేస్తాడు. ఎవడవసరం ఎవడికి లేనప్పుడు సమాజం సర్వనాశనం అయిపోద్ది. అందుకనే దేవుడు ఏం చేశాడట, ఆకలిని కలుగు చేశాడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు మనకి చాలా చోట్ల నచ్చో, చాలా విషయాలు నచ్చో, అయినా సరే ఓర్చుకుని ఉంటాం. ఏం చేత, ఒక అవసరం ఉంటుంది మనకి. దేవునికి స్తోత్రం. ఒక అవసరం, ఎంత గొప్పోడైనా సరే ఏముంటుంది అనమాట, ఒక అవసరం. ఇప్పుడు చూడండి, మనం అనుకుంటాం, ఉద్యోగస్తులను చూసి అనుకుంటాం, వీళ్ళు చాలా సూపర్ బోల్డ్ ఉద్యోగం ఉంది వీళ్ళకి, వాళ్ళ దగ్గర మనం నిలబడుతున్నాం, ఏమంటే వాళ్ళు ఎన్ని పనులు లేని వాళ్ళు చేస్తున్నారు, చక్కగా మంచి జాబ్ ఉంది వీళ్ళకి అనుకుంటాం. ఈ జాబ్ ఉన్నవాడు మన దగ్గర పోజేస్తాడు, వాళ్ళ పై ఆఫీసర్ దగ్గర మళ్ళీ ఏం చేస్తుంటాడు, మళ్ళీ చేతులు కట్టుకుని ఉంచుంటాడు. వాళ్ళ పై ఆఫీసర్ దగ్గర, వాళ్ళ పై ఆఫీసర్ దగ్గర, వీళ్ళందరూ చివరికి ఐఏఎస్ల దగ్గర, ఐఏఎస్లు వెళ్ళి సీఎం గారి దగ్గర చేతులు కట్టుకుంటారు. సీఎం గారు ఒకసారి వచ్చి మన దగ్గర చేతులు కట్టుకుంటారు. దేవునికి స్తోత్రం. ఓసారి సీఎం గారు మళ్ళీ వాళ్ళందరూ ఆయనకి దండం పెడితే ఓసారి సీఎం గారు ఎందుకు పని చేయని మనకు దండం పెట్టుకుంటూ తిరుగుతాడు ఆయన. దేవునికి స్తోత్రం. గల కారణం ఏంటి, ఒక్కడవసరం ఒకడు కొండబట్టే సమాజం కంట్రోల్లో ఉంటుంది. దేవునికి స్తోత్రం. దేవుడు మనుషులకి ఏం కలుగజేశాడట, అవసరాలు కలుగజేశాడు, నీడ్స్ కలుగు చేశాడు. చాలాసార్లు ప్రియమైన మిత్రులారా, అవసరం అనేది లేకపోతే ఎవడు మాటండు. అందుకనే ఆకలిని దేవుడు కలుగు చేశాడు. ఆకలి ఎలా ఉంటుంది, అప్పుడప్పుడు ఎత్తది, ఎప్పుడు ఎత్తదా. సంవత్సరానికి ఒకసారి ఆకలి ఇచ్చేలా ఉంటే ఎవడో మాటండి మళ్ళీని. అర్థమైందా మీకు? మీ అవసరం జీవితంలో ఒకసారి వస్తుంది అనుకుంటే ఎవడండు. ఆ ఆకలి ఎప్పుడెప్పుడు ఎత్తది, పూటకి ఆకలే. తిన్నామా మళ్ళీ కాసేపటికి ఏమేద్ది, మళ్ళీ ఆకలి, మళ్ళీ తిన్నామా మళ్ళీ ఏమవుతుంది, మళ్ళీ ఆకలి, మళ్ళీ తిన్నామా. ఇప్పుడు బాప్తిస్మం తీసుకున్న వెంటనే నీ అవసరాలన్నీ తీరిపోతే గుడి తొక్కడానికి ఎవడో. బాప్తిస్మం తీసుకున్న వెంటనే నీ అవసరాలన్నీ తీరిపోయి దేవుడు అనుకున్నట్లుగా కట్టని ఇల్లు నాటని చెట్లు అన్నీ ఇచ్చేస్తే ఇంకింతే సంగతిలో పాస్టర్ గారికి మనకి సంబంధమే లేదు. బాప్తిస్మం తీసుకున్న జనం గుడట్టుకుని వదులుతలేదంటే కారణం ఏంటి, ఆకలి. దేవునికి స్తోత్రం. ఏంటనమాట, ఇప్పుడు మీరు చూడండి, చర్చికి జనం పులోమని వచ్చేస్తున్నారంటే అర్థం ఏంటంటే జనం అవసరంలో ఉన్నారని అర్థం. జనం సరిగ్గా గుడికి రావట్లేదంటే ఒకటే అర్థం, జనం బాగున్నారని అర్థం. దేవునికి స్తోత్రం. ఓకే, చర్చి శుక్రవారం సరిగ్గా వస్తలేదు, ఆదివారం సరిగ్గా వస్తలేదంటే బాగుందనమాట. వాళ్ళ ఫైనాన్స్ బాగుంది, ఆరోగ్యం బాగుంది, అన్నీ బాగున్నాయి కనుక ఎంజాయ్ చేస్తున్నారు. మనం అలా ఊరక నిల్చుండి చూస్తే రేపు పెరిగిపోద్ది మళ్ళీ చర్చి. ఎందుకు,
రోజు ఒకలాగా ఉండదు కదా. దేవునికి స్తోత్రం. ఎప్పుడూ జీవితం అనేది రోజు ఒకలాగా ఉండదు. ఈవేళ దుఃఖంలో ఉన్నవాడు దుఃఖంలో ఉన్నట్టు కాదు, వాడు మళ్ళీ ఎక్కడికి వెళ్తాడు? సంతోషంలోకి వెళ్తాడు. ఈవేళ సంతోషంగా ఉన్నవాడు సంతోషంలో ఉన్నట్టు కాదు, మళ్ళీ వాడు ఎక్కడికి వెళ్తాడు? ఆ జీవితం అంటేనే అదే. ఈసీజీ తీసినప్పుడు ఎలా ఉంటుంది? పైకి కిందకు ఉంటుందా, కిందకి ఎలా ఉంటుంది? ఈసీజీ ఎప్పుడైనా తీసుకున్నారా మీరు? పోనీ తీయించింది ఎప్పుడైనా చూసారా? నువ్వు ఎంత పొడుగు తీసినా దాంట్లో ఎలా వస్తుంది? పైకి మళ్ళీ 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 నువ్వు ఎన్ని రీళ్ళు తీసినా అలాగే వస్తుంది. నాకు నచ్చలేదు సార్, ఇది ఫ్లాట్గా ఉండాలంటే ఇంకేముండదు, పెట్టే. దేవునికి స్తోత్రం. ఫ్లాట్గా ఉంటే అది జీవితం కాదు, పైకి కిందకే జీవితం. చాలామంది అనుకుంటారు ఇలాగే ఉండిపోవాలని. అలా ఉండదు జీవితం. చేదు ఉంటుంది, తీపి ఉంటుంది, చేదు ఉంటుంది, తీపి ఉంటుంది, చికాకు ఉంటుంది, కోపం ఉంటుంది, ఇబ్బంది ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి. ఏమంటే ప్రియమైన మిత్రులారా, ఇవన్నీ దేవుడు మన కోసం ప్రవేశపెట్టేది ప్రతి మనిషి మాట వినాలని. దేవునికి స్తోత్రం. ఆకలిని ఎవరు కలుగు చేశారట? దేవుడే కలుగు చేశాడు. ఆకలి లేకపోతే దేవుడి మాట కూడా వినరు జనం. ఇప్పుడు మనకి దేవుడు అవసరం ఉంది కాబట్టి. కానీ ఇప్పుడు ఎంత గొప్పోడైనా ఊరంతా అడవడి చేస్తాడు. ఐసీయూ దగ్గరికి వెళ్ళక ఏం చేయాలి తెల్లదాడికి? బోళ్ళు డబ్బులు ఉంటాయి, బోళ్ళు అధికారం ఉంటుంది. అవసరమైతే అమెరికా తాలూకా ఏమంటే డాక్టర్ని తెచ్చుకుని వైద్యం చేయించుకోవచ్చు. కానీ పని అవుద్దా? ఇప్పుడు నిన్నో మొన్న మన ఏమండి రామోజీరావు గారు చనిపోయారు. రామోజీరావు గారు అంటే చాలా పెద్ద కోటీశ్వరుడు, కింద నుంచి పైకి ఎదిగిన ఒక ఏమండి చాలా గొప్ప వ్యక్తి. ఆయన తెలివితేటలు, ఆయన జ్ఞానం, ఆయన వ్యాపార శైలి విధానం, అసలు ఒక కొత్త ప్రపంచాన్ని సృష్టించాడు ఆయన. అలాంటి వ్యక్తి ఆయన నిమిషానికి కొన్ని కోట్ల రూపాయలు ఇస్తాను, ఆ ప్రియమైన మిత్రులారా బతికే అవకాశం ఉంటే అంటే ప్రియమైన మిత్రులారా ఇవ్వడానికి సిద్ధం. కానీ ఎంత గొప్పవాళ్ళైనా సరే ఏమండి ప్రియమైన మిత్రులారా, ఏమండి ఖచ్చితంగా ఏమండి ఏదో ఒక అవసరం కలిగి ఉంటారు. ఎంత గొప్పవాడైనా ఏదో ఒక అవసరం కలిగి ఉంటాడు. కనుక ప్రియమైన మిత్రులారా బైబిల్ చెప్తోంది ఆకలిని కలుగు చేసినాడు. దేవునికి స్తోత్రం. దేవుడు ఏం కలుగు చేసినట? ఆకలి. అందుకని అరణ్యంలో వాళ్ళకి ఏమి వేస్తుంది? ఇప్పుడు దాహం వేస్తుంది. మెయిన్ ఆహారం కంటే ముఖ్యమైనది ఏంటనమాట? తిండి లేకపోయినా కొంతకాలం ఏదో రకంగా సస్టైన్ అవ్వచ్చు, కానీ నీళ్లు లేకపోతే కష్టం కదా. నీళ్లు దాహం 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 దాహం, నీళ్లు దొరకట్లేదు వీళ్ళకి, నీళ్లు దొరకట్లేదు. ప్రయాణం చూస్తే పెరిగిపోయింది. తీరా దేవుడు చెప్పిన మాటలేమో ఒకటి, ఏమన్నాడు? మీకు ఇల్లు ఇస్తాను, వాకలు ఇస్తాను, ఇయ్యని తీసుకొచ్చి తీరా చూసి అరణ్యంలో వదిలేసాడేటని అనుకున్నారు వీళ్ళు. అసలు కూడా ఏంటంటే దేవుని ఉద్దేశం ఏంటి? అరణ్యములోనికి నువ్వు ప్రయాణం చేస్తే తప్ప ఏమంటే కణాలను పరిపాలించడం నీకు అర్థమవుతుంది. దేవునికి స్తోత్రం. ఇప్పుడు పిల్లలకి చదువుకోమంటే వాళ్ళకి చిరాకు వచ్చేస్తూ ఉంటుంది. ఈ వేళ చదువుకుంటేనే నీ జీవితం రేపొద్దున ఎలా ఉంటుంది? బాగుంటుంది. ఇప్పుడు తల్లిదండ్రులు చెప్తే వాళ్ళకి ఎక్కుద్దా? వాళ్ళకి ఎక్కదు. తల్లిదండ్రులు ఎందుకు ఒకటికి 2 సార్లు చెప్తారు? వాళ్ళు అలా వినలేదు కనుక ఇప్పుడు ఒకటికి 2 సార్లు చెప్తుంటారు. వాళ్ళు బాగా చదువుకోరా, బాగా చదువుకోరా, బాగా చదువు. వాడు 24 బాగా చదువుకో అంటే వాడు అనుకుంటాడు మా అమ్మ నాన్నకు ఇంకో గొడవ లేదు, మమ్మల్ని ఏం చేస్తున్నారు, వాళ్ళు చంపేస్తున్నారు, యాతన పెట్టేస్తున్నారు. వినలేకపోతున్నాం ఈ మాటలు. ఎంత కఠోరంగా ఉన్నాయి ఈ మాటలు. అసలు అమ్మా నాన్న ఎలా ఉండాలి? అమ్మా నాన్నలు ఏమంటారు? అప్పుడప్పుడు పుట్టినరోజు కొత్త బట్టలు వేసి నువ్వంటే నాకు చాలా ఇష్టంరా, నువ్వు ఎప్పుడు హ్యాపీగా ఉండాలరా, నువ్వు ఎప్పుడు హాయిగా ఉండాలరా, నువ్వు గొప్పవాడు అవ్వాలరా అంటారు. నువ్వు ఎప్పుడు హ్యాపీగా ఉండాలరా అంటే పిల్లలకి ఏది హ్యాపీ? పిల్లలకి హ్యాపీ ఏంటి? పిల్లల్ని సంతోషపరచాలంటే ఒకటి ఏంటంటే బడి మానేరా అంటే వాడు ఎలా ఉంటాడు? పిల్లలకి అంతకు మించిన సంతోషం ఏమైనా ఉంటుందా? స్కూలు మానేయడం కంటే సంతోషం. ఇప్పుడు దాకా ఎంజాయ్ చేశారు, రేపు 12 నుంచి అనుకుంటే వాళ్ళకి అప్పుడే బెంగటేసుకున్నారు చాలామంది. దేవునికి స్తోత్రం. నిన్నటి దాకా హ్యాపీగా తిరిగిన పిల్లలు 12వ తారీఖు వస్తుందని జరిగి గుండెలు ఎలా ఉన్నాయి వాళ్ళకి? అయ్యి బాబో, ఇది తండ్రి నీ శతమైతే ఈ పాత్ర నా ఎదురు నుంచి తొలగించినట్టు ఉండాలి కదా. దేవునికి స్తోత్రం. విషయం ఏంటనమాట, పిల్లలకి స్కూల్ అనేది అసలు ఇష్టం ఉండదు. ఒకసారి ఒకడు స్కూల్కి వెళ్ళిపోతుందంట, అందరూ గొంతులు వేసేస్తున్నారట. ఒకడు ఎడుతున్నాడంట, ఓ పిల్లోడు, ఈడికి రా చదువు అంటే బాగా ఇంట్రెస్ట్ ఉందని ఆడి దగ్గరికి వెళ్ళి ఇందుకురా ఎడుతున్నావు, పోన్లేరా కంగారు పడకరా స్కూల్ కట్టిద్దాం అది ఇది అంటే అప్పుడు అన్నాడంట, అది కాదండి స్కూల్కి కాలిపోతుంది కానీ మాస్టర్ బతికే ఉన్నాడు కదండి. ఆడ ఉద్దేశం మాస్టర్ కూడా కాలిపోతే ఇంక బడి ఉండదని. దేవునికి స్తోత్రం. కనుక విషయం ఏంటంటే మిత్రులారా, పిల్లలకి ఏమి ఇష్టం ఉండదు? బడి ఇష్టం. వాళ్ళకి ఏమి ఇష్టం? పిల్లలకి ఏమి ఇష్టం? పిల్లలు సంతోషపరచాలంటే ఏం చేయాలి? ఆడుకో టైర్ కొని ఒరే ఊరంతా తిరిగిరారంటే ఎలా ఉంటుంది అడిగి? అబ్బా మా అమ్మ అంత మంచి అమ్మ ఇంక ప్రపంచంలో. ఒరే మనకి డ్రైనేజీలో చేపలు ఎట్టుకుతారా, అక్కడ చిన్న చిన్న చేపలు దొరుకుతున్నట్టు డ్రైనేజీలో పట్టుకురారా అందనుకోండి, ఆనందంగా వెళ్ళిపోతున్నాడు. దేనికోసం? చేపలు. ఒరే నీకు మధ్యాహ్నం భోజనం తెస్తాను, క్రికెట్ ఆడుకోరు అక్కడికి, మధ్యాహ్నం క్యారేజ్ పంపేస్తాను అనుకోండి, ఇంకా వాళ్ళ అమ్మ ఎలాంటి వాళ్ళమ్మ. మనం ఏమంటాం? ఆడు కనుక ఎక్కడైనా క్రికెట్ దగ్గర కనపడితే కను చూపులతోనే చంపేస్తామండి. ఆడు మన కంట్లో పడగానే ఆడు అనుకుంటాడు ఇంక వాళ్ళ ఇంటికాడ మనకి పంచాయతీ ఎట్టేస్తారని. అండ్ ఎంత ఎలా కొట్టేస్తారు? అండ్ సంతోషంగా ఉండరు. అన్న అమ్మ ఈ విమానం మోత ఎక్కించేది, ఏ ఫ్రెండ్స్ని కలవనివ్వరు,
ఏ స్నేహితుల దగ్గరికి వెళ్ళనివ్వదు. ఇక్కడ కూర్చోవద్దు అంటది, అక్కడ కూర్చోవద్దు అంటది, వాళ్ళతో మాట్లాడొద్దు అంటది, వీళ్ళతో మాట్లాడొద్దు అంటది, యారు అక్కడేం పండరు అంటది. ఆడికి బుర్రపాడైపోద్ది. మనశ్శాంతి లేదు జీవితానికి. ఏమంటే నాకు అసలు నెమ్మది లేకుండా చేసేస్తుంది. అసలు కూడా ఏంటంటే వాడు సంతోషించాలి కానీ ప్రమాదకరమైన వాటిల్లో సంతోషించకూడదు. వాడు సంతోషం ఏమై ఉండాలి? శ్రేష్టకరమైన వాటిల్లో సంతోషించాలి. దేవునికి స్తోత్రం. ఇప్పుడు మనకు కూడా దేవుడు అంటాడు ఆనందించండి. మరలా చెప్తున్నాను, ఆనందించండి. ఒకసారి కాదట, ఎన్నిసార్లు అట? ఆనందించండి. మళ్ళీ మర్చిపోతారేమో, ఇంకోసారి చెప్తున్నాను మరలా. తీరా ఆనందిద్దామని గుళ్ళో కూర్చుంటే గుళ్ళో బోధలు ఎలా ఉంటాయి? అలా సూతన పెట్టు నువ్వు. అటువైపు నీకేం పని? అయినా నువ్వు అలాంటి బట్టలు వేసుకున్నావు, కటింగ్ ఇలాగ వేయించుకున్నావు, ఏంటి ఆ కటింగ్ గొడవ పెట్టి, ఆ గొడవ పెట్టి, ఈ గొడవ పెట్టి, ఇది డబ్బులు ఇచ్చి తిట్టించుకున్నట్టు ఉంటుంది కథ. దేవునికి స్తోత్రం. ఇది ఎలా ఉంటుంది అనమాట? కానుకలేమో మీరెత్తారు, ప్రసంగాలు ఎవరి మీద చేస్తూ ఉంటాం మేము? ఆ డబ్బులు తీసుకుని మళ్ళీ ఏం చేస్తూ ఉంటాం మేము? మీ మీదే చేస్తూ ఉంటాం. మీకే పొగలు వచ్చేస్తూ ఉంటాం. అయ్యగారికి మొన్న 10 ఏళ్ళు ఇచ్చాను, నా మీద చేసేటట్టు కూడా. దేవునికి స్తోత్రం. మరి 10 ఏళ్ళు తిన్నాగానికే చెప్పాలి దేవునికి స్తోత్రం, అంతేనా? ఇప్పుడు వాక్యం ఏం చేస్తుంది? మేలు కోసమా కీడు కోసమా? మేలు అంటే నువ్వు బాగుపడాలి కదా. ఇప్పుడు షుగర్, మన డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాం. డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళిన తర్వాత మనకు తెలిసింది షుగర్ ఉందని. షుగర్ ఉందని తెలిసినప్పుడు డాక్టర్ గారు ఏమనాలా? మన 500 1000 రూపాయలు ఇచ్చాం అనుకోండి, ఏం పర్లేదు మరి నాకు ఇచ్చావు కనుక నువ్వు ఏది పెడితే తినే అన్నాడు అనుకోండి, మంచి డాక్టర్లే కనిపిస్తాడు మనం. అలా తినేమంటే ఏమవుతుంది? ఇప్పుడు నువ్వు నాకు ఇచ్చావు కనుక అమ్మా నీకు ఇష్టం వచ్చింది తినే, నీకు ఎందుకు నేను చూసుకుంటానంటే నెంబర్ 1 డాక్టర్. కానీ ఏ డాక్టర్ అయినా ప్రపంచాలు అలా చెప్తాడా? ఆడు ఇయ్య తీసేసుకుని ఇంకా అక్కడి నుంచి మొదలెడతాడు. నువ్వు డ్రింకులు తాక్కో, స్వీట్లు, ఐస్ క్రీములు, కేకులు, అవి డబ్బులు ఇస్తాడా మనం కొనుక్కోమని? అసలు అతనికి మనకి మన మీద అతనికి పెత్తనం ఏంటి? నువ్వు తినొద్దంటాడు, నువ్వు తాగొద్దంటాడు, నువ్వు చేయొద్దంటాడు. మనకేం కోపం వచ్చేది, ఎందుకంటే నా డబ్బుల్లో నేను తింటాడు, నువ్వు వద్దంటావేంటి? ఆయన మనకు కోపం వచ్చేసి తాపేశ్వరం కాజా తెచ్చుకుని, కాకినాడ కోటయ్య కాజా తెచ్చుకుని, ఏమంటే ఆత్రేయపురం పూతరేకులు తెచ్చుకుని, నూజిబెట్టి రసాలు తెచ్చుకుని, మాడుగులు హల్వా తెచ్చుకుని శుభ్రంగా తినేసామనుకో ఏమవుద్ది కథ? పెట్టొచ్చేది తొందరగా. దేవునికి స్తోత్రం. విషయం ఏంటంటే నీ పిల్లల పెళ్ళిళ్ళు, ఏమండి పిల్లల్ని చూడాలంటే ఏం చేయాలన్నమాట? డాక్టర్ గారు చెప్పినట్టు వినాలి. డాక్టర్ గారు నీకు విరోధి కాడు, నువ్వు బాగుండాలని చెబుతున్నాడు. దేవునికి స్తోత్రం. అలాగే దేవుని వాక్యం కూడా నీకు అనుకూలంగా ఉంటే దేవుని వాక్యం కాదు, నిన్ను సరిచేసేదే దేవుని వాక్యం. నీ దగ్గర మరి కానుక తీసుకున్నప్పుడు నీకు చక్కగా చెప్పాలిగా, ఉన్న విషయం చెప్పాలిగా. ఇప్పుడు అంతా ఏం పర్లేదమ్మా, ఏం పర్లేదమ్మా, ఏం పర్లేదు, రేపు దెబ్బ అయిపోతావు నువ్వు. ఈవేళ ఏం పర్లేదు అనే బోధ నువ్వు విన్నావంటే రేపొద్దున్న టోల్ గేట్ దగ్గర దొరికేస్తావు. అలా కాకుండా మరి నువ్వు చక్కగా ఏమండి జాగ్రత్తగా దేవుని మాటలు విన్నావు అనుకోండి, నువ్వు దీవించబడతావు. పిల్లలు కూడా చూడండి, చిన్నప్పుడు మాట విని చక్కగా చదువుకున్న పిల్లలు పెద్దదిగాక గొప్పవారు అవుతారు. దేవునికి స్తోత్రం. నేను ఒకసారి ఒక పెద్ద ఒక ఆఫీసర్ గారు నాన్నగారు చనిపోతే మరి అక్కడికి వాకింగ్ చెప్పడానికి వెళ్ళాను. వాళ్ళు 3 4 అన్నదమ్ములు, అందరూ గొప్ప గొప్ప ఆఫీసర్లు అయితే వాళ్ళ స్మారకార్థ కూటమి పెట్టినప్పుడు వాళ్ళు చెప్తున్నారు సాక్ష్యం ఏంటనంటే, వాళ్ళ నాన్నగారంట పేక బెత్తమని ఉంటుంది తెలుసు కదా మీకు, అంటే కేను ఉంటుంది చూసారా, కేన్తో కుర్చీలు అవి చేస్తుంటారు, అలాంటి బెత్తముడు పెట్టుండి చూడంట. సాయంకాలం ఆయన ఇంటికి వచ్చేసరికి ఆ 4 హోంవర్క్ ఎవడ చేయకపోయినా అందరినీ కొడిచిపడట ఆయన. ఒకటి లెక్క ప్రకారం మన న్యాయం ఏంటి? ఎవడు చేయకపోతే ఆయన కొట్టాలి. ఆయన సిద్ధాంతం అలా కాదు, ఎవడ చేయకపోతే 4 కొడిచిపడాడు. అప్పుడు వీళ్ళ నాన్న వచ్చేసరికి ఎవడైనా హోంవర్క్ చేయకపోతే, ఒరే నువ్వు హోంవర్క్ చేసావా, చూడరా బాబు నువ్వు చేసావా, మీరు చూసారా డోక్రా వాళ్ళు స్పందన వాళ్ళు ఉంటారు కదా, దాంట్లో ఎలాగ 10 మంది కట్టాల, అంతేనా? ఒకటి కట్టకపోయినా తీసుకురాలి. దేవునికి స్తోత్రం. ఇదే కాన్సెప్ట్ అనమాట. ఆయన ఎప్పుడో కనిపెట్టాడు, ఎరగొట్టేవాడట 4 వీళ్ళ 4 కలిసి ఎవడు హోంవర్క్ చేయకపోయినా ఎళ్ళ సాయం చేసినా సరే మొత్తానికి కానీ చదివించి హోంవర్క్లకి 4 ఆఫీసర్లు అయి కూర్చున్నారు. దేవునికి స్తోత్రం. వాళ్ళు అనుకునేవారు చిన్నప్పుడు, మా నాన్న మా దుర్మార్గుడు, దుష్టుడు, బయటికి వెళ్ళనివాడు, ఊళ్ళో పిల్లలందరూ శుభ్రంగా ఆడుకుంటున్నారు, రాళ్ళు ఇసురుకుంటున్నారు, ఏమంటే చక్కగా మామిడికాయలు తెచ్చుకుంటున్నారు, తింటున్నారు. మా బతుకులే జైలు కంటే దారుణంగా ఉన్నాయి. లోపల కటకల్లో పెట్టేశాడు. టైం అవుతుందని చెప్పి టికెట్కి లోపలికి వచ్చేయాలి. అందరూ క్రికెట్ ఆడుకుంటే మాకు క్రికెట్ ఆడుకోవడానికి లేదు, అందరూ కబడ్డీ ఆడుకోవడానికి లేదు. లోపల బంధించేశాడు. ఎందుకు వచ్చిన తండ్రి మాలాడు తండ్రి ఉండడం, ఉన్నా ఒకటే లేపని ఒకటి అనుకునేవారట. కానీ వాళ్ళు కూడా తండ్రి చనిపోయి చెప్తున్నారు, మా తండ్రి అంత స్ట్రిక్ట్గా పెంచబట్టే ఈరోజు మేము అనేక మందికి దీవెనకరంగా మారాం. దేవునికి స్తోత్రం. విషయం ఏంటంటే దేవుడు కూడా మనల్ని బాధ పెట్టాలని అరణ్యంలోకి తీసుకురాడు, బాగుపడాలని అరణ్యంలోకి తీసుకొస్తాడు. దేవునికి స్తోత్రం. చాలాసార్లు మనకు అర్థం అవ్వక, దేవా ఎన్ని సంవత్సరాల నుంచి ప్రార్థన చేస్తున్నాను ప్రభువా, ఏంటి నాయన ఈ యాతనలేటి, ఈ జబ్బులేటి, ఈ సమస్యలేటి, ఈ అప్పులు తీరతాయా తీరవా, ఈ సమస్యలు తీరతాయా తీరవా. నేను ఆరంభంలో వచ్చినప్పుడు బాగానే పని అయింది, కానీ ఇప్పుడు ఏమవుతలేదు.
స్టార్టింగ్లో బాగానే అవుద్ది పని. యేసుప్రభుని నమ్ముకుని కొత్తలో మీరు చూడండి, ఎప్పుడైనా స్కూల్కి జాయిన్ చేసినప్పుడు ప్రిన్సిపల్ రూమ్కి తీసుకెళ్ళి కానీ ఎల్కేజీలో జాయిన్ చేయగానే ఆ ప్రిన్సిపల్ మేడం తీసి చాక్లెట్ ఇస్తుంది అడిగి ఎవరికి, ఆ పిల్లడికి. ఆడికి డైరీ మిల్కో లేకపోతే 5 స్టార్ ఇస్తాడు, వెళ్ళి కొట్టాడు. రోజు ఎలాగిచ్చేస్తారే అనుకుంటాడు, దేవుడికి స్తోత్రం. ఒక రోజే ఆ డైరీ మిల్క్ అయిపోయి ఉంటుంది ఆడి గొడవ. ఇంకా అక్కడి నుంచి ఆడికి ఏమవుద్ది అనమాట, ఇంటికి వెళ్తే హోంవర్క్, లోపలికి వెళ్తే క్లాస్ వరకు ఎరగ తీసేస్తూ ఉంటారని. ఏమంటే ప్రియమైన మిత్రులు ముయ్యలేని బ్యాగ్ భుజం మీద అనుకుంటాడు, ఎందుకు వచ్చిందిరా నా లైఫ్ అనుకుంటాడు. విషయం ఏంటంటే వాడిని బాధ పెట్టడానికి కాదు, వాడిని బాగు చేయడం కోసం. దేవునికి స్తోత్రం. అరణ్య ప్రదేశం కూడా మన మేలు కోసమే, అది కీడు కోసం కాదు. నువ్వు అనుకుంటున్నావు నాకు ఎంత ప్రార్థన చేసినా పని అవ్వట్లేదు, నాకేటో దేవుడు కనికరించట్లేదు. ఒక విషయం ఏంటంటే అరణ్యం దాటిపో, నీకు నెంబర్ 1గా ఉంటుంది. దేవునికి స్తోత్రం. అరణ్యం దాటిదాకా మాత్రం నువ్వేం చేయాలన్నమాట, జాగ్రత్తగా ఉండాలి. అందుకనే అరణ్య మార్గాన్ని విసుక్కోకూడదు. కనుక మన జీవితంలో కూడా అరణ్య మార్గం అనేది ఏంటనమాట, ఒక మేలుకరమైంది. మేబీ రక్షణ పొందిన తర్వాత నువ్వు అరణ్యంలోనికి ప్రవేశించావేమో, ఏ సహాయం లేని పరిస్థితుల్లో ఉన్నావేమో, చాలాసార్లు నిరుత్సాహపడిపోయే పరిస్థితుల్లో ఉన్నావేమో, దేవుని సహాయం కూడా అందక, మనుషుల సహాయం దొరక్క, ఏమి చేయాలో తోచక భయంకరంగా డిస్కరేజ్ అయిపోయి ఉన్నావేమో, నిరుత్సాహపడిపోయి ఉన్నావేమో, వెనకబడిపోయి ఉన్నావేమో, అనుకోకుండా ఈ మార్గంలో ప్రవేశించేసానే, వెనకెళ్ళలేను ముందుకు రాలేను అనుకునే పరిస్థితుల్లో నువ్వు ఉన్నావేమో. ఒక విషయం గుర్తుపెట్టుకో, అరణ్యము దాటిన తర్వాత దేవుడు నీకు కనాను ఇస్తాడు. దేవునికి స్తోత్రం. అరణ్య మార్గం దాటకుండా ఎవరికి ఏముండదనమాట, కనాను ఉండే అవకాశం లేదు. దేవుడు ప్రేమించి మనల్ని ఈ మార్గంలో ప్రవేశపెట్టాడు. దేవునికి స్తోత్రం. ఇది శిక్ష కాదు, ఇదేంటనమాట, శిక్షణము. దేవుడు మనకేమి నేర్పిస్తాడు, యుద్ధము నేర్పిస్తాడు. యుద్ధము నేర్పించి ఓ ప్రత్యేకమైన రీతిలో నేను ముందుకు తీసుకుని వెళ్తాడు. నువ్వు ఆశీర్వాదకరంగా ఉంటావు, దీవెనకరంగా ఉంటావు. కనుక ఈ అరణ్యంలో మూలుకోకూడదు, బాధపడకూడదు, దేవుడి మీద సణుక్కోకూడదు, దేవుడి మీద ఏమంటే రకరకాల మాటలు మాట్లాడకూడదు. ఈ అరణ్యంలో ఓపికగా నడుచుకుంటూ వెళ్ళిపోవాలి. దేవునికి స్తోత్రం. చాలా మనసుని ఏం చేయాలన్నమాట, దాహం వేస్తూ ఉంటుంది, పక్క నుంచి కోరికలు వస్తూ ఉంటాయి, ఆశలు వస్తూ ఉంటాయి, అందరూ బాగుపడుతూ ఉంటారు. మనకు మాత్రం ఏమవుదు, మనకు మాత్రం నోరు ఎండిపోతూ ఉంటుంది. దాహం తీరడం అంటే ఏంటనమాట, కోరిక తీరడమే కదా. మన కోరికలు మనం ఏం చేయాల్సి ఉంటుంది, అణుచుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. చుట్టుపక్కల అందరికీ ఏమవుతూ ఉంటుంది, లోకంలో ఉన్న వాళ్ళందరికీ బాగానే జరుగుతూ ఉంటుంది. లోకంలో ఉన్న వాళ్ళందరూ ఏమంటే ప్రభువుని విడిచిపెట్టేసిన వాళ్ళు డెవలప్ అయిపోతూ ఉంటారు, ఇల్లు మీద ఇల్లు కట్టేస్తూ ఉంటారు, బండి మీద బండి కొనేస్తూ ఉంటారు, స్లాబ్ మీద స్లాబ్ వేస్తూ ఉంటారు. మనకు అనిపిస్తూ ఉంటుంది, అయ్యో నేను కూడా వెనక్కి వెళ్ళిపోతే బాగుంటుందేమో. విషయం ఏంటంటే వెనక్కి వెళ్ళకూడదు, ఓపిక పట్టు. ఒకరోజు దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకుంటాడు. దేవునికి స్తోత్రం. ఒకరోజు దేవుడు నిన్ను ఏం చేస్తాడు, కనికరిస్తాడు. నిన్ను ఎప్పుడు విడిచిపెట్టే దేవుడు కాదు ఆయన. అందరినీ బైబిల్లో ఒక మాట ఉంటుంది, తగిన కాలమందు దేవుడు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతుల కింద దీన మనసుకులై ఉన్నాడు. ఏ టైము, తగిన కాలం, రైట్ టైం. మనం అనుకుంటాం ఇప్పుడే దీవించే ప్రభు అంటాం. ఇప్పుడే కాదు, తగిన కాలం. నీకు వయసు వచ్చాక, నీకంత పరిపూర్ణత వచ్చాక దేవుడు ఖచ్చితంగా దీవిస్తాడు. దేవుడు దీవిస్తాడు మనల్ని, కానీ నీకు దీవించే స్థాయి నీకు రావాలి. ఇప్పుడు మనకు అనిపిస్తుంది ఆయనలో ఏ పక్షపాతం లేదు కదా, అందరిని ఒకలాగా దీవించాలి కదా, చచ్చికొచ్చిన వాళ్ళు వాళ్ళొకలాగా ఏళ్ళొకలాగా దీవిస్తాడు ఏంటి అనుకుంటాం. దీవించడానికి అలా కారణం ఏంటంటే మన స్థాయిని బట్టి దేవుడు మనల్ని దీవిస్తాడు, నువ్వు ఎదిగిన పరిస్థితిని బట్టి. ఇప్పుడు ఒక ఆయనకి 3 పిల్లలు ఉన్నారనుకోండి, కోటేశ్వరుడికి. ఆయన సూపర్ మార్కెట్కో లేకపోతే పెద్ద ఎక్కడికో వెళ్ళి 3 వస్తువులు కొన్నాడు అనుకోండి. అంటే ఆయన పిల్లలు ఒకడేమో పాలు తాగుతున్నాడు, ఒక 10th క్లాస్ చదువుతున్నాడు, ఒకడేమో బీటెక్ చేస్తున్నాడు అనుకోండి. ప్రిమైన్ అంత గ్యాప్ ఉండదు కానీ అనుకోండి, ఒకడేటి పాలు తాగుతున్నాడు, ఇంకోటి ఏం చేస్తున్నాడు 10th, ఇంకోటి చదువుతున్నాడు అనుకోండి. ఇప్పుడు తండ్రి ఒక ఏమండి ల్యాప్టాప్ కొన్నాడు అనుకోండి, ఎవరికి ఇస్తాడు, బీటెక్ చేయడు. సైకిల్ కొన్నాడు అనుకోండి, ఎవరికి ఇస్తాడు, ఒక గిల్గిచ్చిగా కొన్నాడు అనుకోండి, ఎవరికి ఇస్తాడు. న్యాయంగా ప్రవర్తించాడా, అన్యాయంగా ప్రవర్తించాడా? అలా కాదు, అందరికీ సమానంగా చూడాలి, పిల్లలందరినీ సమానంగా చూడాలి. అది తప్పు కదా. ఆయన 3 ల్యాప్టాప్లు కొని 3కి ఎత్తే ఏం చేసుకుంటారు వాళ్ళు, పోనీ. అది క్యాన్సిల్ చేసి 3 సైకిల్ కొని 3కి ఎత్తే ఏం చేసుకుంటారు, అది పోనీ. అది కాదు, అది క్యాన్సిల్ చేసి 3 గిలగచ్చికాయలు కొని 3కి ఎత్తే ఏం చేసుకుంటారు, అది. విషయం ఏంటంటే ఎవడ స్థాయి ప్రకారంగా దేవుడు వాడిని దీవిస్తాడు. దేవునికి స్తోత్రం. నువ్వు ఆ వయసుకు రా, దేవుడు నిన్ను కూడా దీవిస్తాడు. 10th క్లాస్ వదిలేసి బీటెక్ స్థాయికి నువ్వురా, నీకు అంతకంటే మంచి ల్యాప్టాప్ ఇస్తాడు. పాలు తాగడం మానేసి నువ్వు కొంచెం ఎదుగు 10th క్లాస్కి రా, సైకిల్ నీకు కొని ఇస్తాడు. పక్కోడిని చూసి అసూయపడాల్సిన కథ మనకు లేదు. ఆధ్యాత్మికంగా ఎదిగితే దేవుడు ఖచ్చితంగా ఆశీర్వాదాన్ని నీకు ఇస్తాడు. నువ్వు పక్కలు చూసి వాళ్ళు భలే బాగుపడిపోయారు, వాళ్ళు బాగా అవసరం లేదు. నువ్వు ఎదుగు, దేవుడు నిన్ను ఏం చేస్తాడనమాట, దీవిస్తాడు. నువ్వు ఎదుగు, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఎందుకంటే ప్రియమైన మిత్రులారా, ఆయన మనల్ని పిలిచింది దేనికోసం అనమాట, ఆశీర్వాదమునకు వారసులవ్వడానికి పిలిచాడు. ఖచ్చితంగా నేను దీవిస్తాడు. ఎవరిని దేవుడు విడిచిపెట్టాడు, ప్రతి ఒక్కరిని ప్రభు ఏం చేస్తాడు,
దీవిస్తాడు. ప్రభులోకి వచ్చిన ప్రతి ఒక్కడికి ఆశీర్వాదం గ్యారంటీ. ఈవేళ బాగాలేదేమో నీ కండిషన్, ఖచ్చితంగా ఒకరోజు దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకుంటాడు. ఖచ్చితంగా ఒకరోజు దేవుడు నిన్ను దీవిస్తాడు. ఒకరోజు దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. చాలాసార్లు మనం అనుకుంటాం దేవుడు నన్ను మర్చిపోయాడేమో అని. మర్చిపోవడం. మీరు చూడండి, ఆదికాండం 8వ అధ్యాయంలో మొదటి వచ్చిన ఒక మాట మీరు చదవండి. త్వరగా మన మాటలు ముగిద్దాం. సమస్త పశువులను జ్ఞాపకము చేసుకున్నాను, నోవహును అతనితో కూడా ఉన్న జంతువులను పశువులను దేవుడు ఏం చేశాడట? ఆ మాట ఎందుకు రాయించాడంటే, నోవహుతో దేవుడు చెప్పాడట, నోవహు నువ్వు వాడగట్టావు, కీలు పూసావు, అంతా చేసావు, మరి లోపలికి జనాలు ఎవరు రాలేదు కానీ నువ్వు జంతువులను గట్రా పెట్టుకో. లోపల పెట్టుకున్నప్పుడు దేవుడు ఇలా చెప్పాడట, ఆహారం కూడా పెట్టుకోమన్నాడట. ఎందులో? వాళ్ళు ఫుడ్ కూడా పెట్టుకోమన్నాడట. ఫుడ్ పెట్టుకోమన్నాడు కానీ ఎన్ని రోజులకు పెట్టుకోమన్నాడో చెప్పలేదు. మనోడు కూడా గబగబా సర్దేశాడు. దాంట్లో కొన్ని పెట్టాడు, లోపల అయిపోయింది. అయిపోయిన తర్వాత భయంకరమైన జలప్రళయం వచ్చేసింది. ఊపిరిగలమైనా చనిపోయి. ఏమండి, అంతా అయిపోయింది. ఇక్కడ వరకు హ్యాపీ. అంతా నోవహు అనుకున్నాడు, నేను చాలా కిక్ అయ్యాను, సేవ్ అయ్యాను, నేను చాలా బాగున్నాను అనుకున్నాడు. అంతా బాగుంది కానీ మొత్తం పై తూములు కింద తూములు ఇప్పేయాడేమో. ఏమండి, మొత్తం అంతా ఏమైపోయిందనమాట? నీళ్ళు అయిపోయినాయి. పెద్ద పెద్ద పర్వతాలే మునిగిపోయినాయి. ఎండ వస్తుంది కానీ ఈ నీళ్ళు ఎప్పుడు గిండుతాయో ఎవడికి తెలియదు. తలుపు ఎవరు వేశారు? దేవుడు వేసాడు. తాళం తీసి చూద్దామంటే దారి లేదు. ఏమండి, అందుకని పైన కిటికీ ఒకటి ఉంది. కిటికీలోకి వెళ్ళి తలకాయ బయకెట్టి చూస్తుంటే పైన ఆకాశం, కింద నీళ్లు తప్ప ఏం కనపడతలేదు. బుర్ర పాడైపోతుంది. లోపల ఆహార పదార్థాలు ఉన్నాయి, అవి అయిపోతున్నాయి. కూర్చుని తింటే ఏమవుతాయి? కొండలైనా అలాగే నుంచుని తిన్నా ఖర్చు అయిపోతాయి. అంటే ఏ పని చేయకుండా అని. దేవునికి స్తోత్రం. ఏమంటే ప్రియమైన మిత్రులారా, ఇలాంటి పరిస్థితుల్లో జరిగిన సంభవం ఏంటనంటే నోవహుకు అర్థమవుతలేదు. ఎందుకంటే లోపల ఉన్నాయి మనుషులు ఎనమండుగురే, మిగతా అన్నీ ఏంటి? క్రూర మృగాలు. ఇప్పుడు భూమి మీద ఉన్నాయన్నీ వాళ్ళలో ఉన్నాయి. సింహాలు, పుల్లు, చిరత పుల్లు ఇవన్నీ ఉన్నాయి. అవి ఏమన్నా సర్దుకుంటాయా? అమ్మ మనకి రైస్ కొంచెం తక్కువగా ఉంది, కొంచెం లైట్గా తినంటే సింహం ఏమైనా అడ్జస్ట్ అవుద్దా? పులితో అమ్మ మనకి కొంచెం టైట్గా ఉంది, ఎప్పటికీ మరి బయటకు వెళ్తామో తెలదు, మనం పొద్దున్న అన్నం తిందాం, సాయంకాలం అలాగ ఉందామంటే ఒప్పుకుంటుందా? అందుకని ఎవడైనా అడ్జస్ట్ అవ్వనోడిని పశువు అంటారు, మృగం అంటారండి. ఇప్పుడు కొద్దిమంది ఉన్నారు ఇంట్లో, వెనకాల ఉన్న వాళ్ళకి లేదో చూడరు, పొలమని ఆడు మట్టుకాడు శుభ్రంగా తినేసి వాళ్ళ అమ్మకుందో నాన్నకుందో ఏమి చూడ్డాడు, తినేసిపోతూ ఉంటాడు అంతే. ఎందుకంటే ఆడు పశువు, దేవునికి స్తోత్రం, మృగం అనమాట. ఈ సర్దుకో. ఒకవేళ లోపల ఆహారం అయిపోయింది అనుకోండి, లోపల కబడ్డీ ఆడిచ్చేస్తాయి ఇంకా, అంతే కదా. ఆకలి వేసినప్పుడు ఏం చేస్తారు? ఏదోటి. మీరు చూడండి, కరువు వచ్చినప్పుడు పిల్లల్నే తినేసివాడు తల్లిదండ్రులు. కరువు వచ్చినప్పుడు ఎవడు ఇది తినాలి ఇది తినకూడదని ఏముండదు కదా, ఏళ్ళనే తినేస్తాయి. ఇప్పుడు నోవహుకు టెన్షన్ వచ్చేస్తుంది. అప్పుడు దాకా ప్రార్థన చేస్తే దేవుడు కనపడి అని కూడా అంటావు, నోవహు ఈ చెక్కేసావా, ఆ చెక్కేసావా, లోపల కీలు పూసావా, పైన వెరీ గుడ్, చాలా బాగా చేసావమ్మా, స్వార్థ పెట్టావు, రాత్రి కూట పెట్టావా, ఇవన్నీ మాట్లాడి కూడా అంట. తీరా తూములిప్పేశాక లోపల అన్నీ ఇచ్చేసిన తర్వాత ఎంత ప్రార్థన చేసినా మాట్లాడతలేదంట. దేవా, ఏ డేట్నైనా బయటకు వచ్చేది మేము, ఏ డేట్నైనా బయటకు వెళ్ళేది, వెళ్ళిపోద్దా, ఇది మా ఆహారం సరిపోద్దని చెప్పట్లేదు, సరిపోదని చెప్పట్లేదు, ఏమీ మాట్లాడతలేదు. మనోడికి టెన్షన్ వచ్చేస్తుంది, ఈ రాత్రికి అయిపోతాయో తెలదు, పొద్దునకి అయిపోతాయో తెలదు. అయితే బైబిల్ చెప్తోంది, నువ్వు టెన్షన్ పడాల్సిన వద్దు, నిన్ను జ్ఞాపకం చేసుకునేవాడు ఒక ఆయన ఉన్నాడు. బైబిల్ చెప్తుంది, నోవహును అతనితో కూడా ఉన్న సమస్త జంతువులను పశువులను ఏమండి దేవుడు ఏం చేశాడట? మనం మర్చిపోతాం, దేవుడు మర్చిపోయేవాడు. ఆయన అర నిమిషం ఆలస్యంగా రాడు, అలానే ఒక క్షణం కూడా ముందు రాడు. ఆయన అనుకున్న టైంలోనే వస్తాడు. ఆయన వచ్చే టైంకి మనకి ఏం అవ్వదు. దేవుని వాక్యం తెలుసుకున్న వాళ్ళమే ధైర్యంగా ఉండాలి. దేవునికి స్తోత్రం. వాక్యం తెలుసుకున్న వాళ్ళమే ఎలా ఉండాలి? ఇప్పుడు అరణ్య మార్గం వచ్చింది, గబగబా ఏదో రోజు పోద్దని ప్రభు మీద ఆధారపడి నడుచుకుని వెళ్ళిపోవాలి, అంతే తప్ప అరణ్యం వచ్చేసిందని నెత్తి మీద ఏమంటే చెంగేసుకుని కూర్చుని ఏడితే అరణ్యం పోతాం. నువ్వు ఏదో రకంగా ఏం చేయాలన్నమాట, నీ మనుగడ సాగిస్తూ అలా ముందుకెళ్తే అరణ్యం ఏదో రోజుకి పోద్ది, ఏదో రోజు కణాన్ని ఎదురవుద్ది. అంతేకాకుండా అలా కాకుండా నువ్వు కంగారు పడి ఏమంటే రోజు ఏడుస్తూ కూర్చుంటే పని అవ్వదు. బైబిల్ చెప్తోంది, ఆయన నిన్ను అరణ్య మార్గాన్ని నడిపించేది కేవలం నిన్ను వీరునిగా తయారు చేయడం కోసమే. దేవునికి స్తోత్రం. నీ పిరికితనాన్ని పోగొట్టడం కోసమే, నీకు ప్రార్థన నేర్పించడం కోసమే, నిన్ను భక్తిలో రాటుదేలిన విశ్వాసిగా మరల్చడం కోసమే. కనుక మిత్రులారా, స్నేహితులారా, మరి దేవుడు ఇష్టానన్న కనాను తప్పకుండా మీకు ఇస్తాడు. కనాను ఆశీర్వాదాన్ని మీకు నాకు అందరికీ అనుగ్రహిస్తాడు. అయితే దానికి మునుపు వచ్చే ఏమండి అరణ్యాన్ని మనం ఏం చేయాలన్నమాట? చక్కగా ఎదుర్కోవాలి. అరణ్యాన్ని గురించి ఎప్పుడు ఏం చేయకూడదనమాట? మూలుకోకూడదు. యేసయ్య గారు చెప్పినట్లు ఏం చేయాలన్నమాట? శోధించబడిన మీదట నేనేమవుతాను? సువర్ణమై మారుతాను. ఈ సమస్యలు దాటిపోయాక గొప్ప దీవెను పొందుకుంటాను నిరీక్షణ కలిగి ఉండాలి. దావీదు ఏమంటాడు 23వ కీర్తనలో, గాఢాంధకారపు లోయలో నేను ఏ అపాయమునకు
నేను గాఢాంధకారపు లోయల్లో సంచరిస్తూ ఉంటాను, కానీ నేను భయపడను. ఎందుకు భయపడినంటే యెహోవా నాకు. నువ్వు కూడా గాఢాంధకారంలో ప్రవేశించవచ్చు. భయంకరమైన శ్రమల గుండా, లోయల గుండా, అప్పుల గుండా, యాతనల గుండా నువ్వు వెళ్ళొచ్చు. కంగారు పడకో. ఓ మంచి రోజు దేవుడు నీకు ఇస్తాడు. అక్కడ ఏముందో తెలుసా? నాటని చెట్లు ఉన్నాయి నీకోసం, త్రవ్వని బావులు ఉన్నాయి నీకోసం. ఏమండి, నువ్వు సేద్యం చేసుకోవడానికి విస్తారమైన స్వాస్థ్యం ఉంది నీకోసం. వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు, ఆయన నరుడుగాడు. దేవుడు నీ వాగ్దానాన్ని ఖచ్చితంగా నీకు ఇస్తాడు, నీ ఆశీర్వాదం ఖచ్చితంగా నీకు ఇస్తాడు, నీ దీవెన ఖచ్చితంగా నీకు ఇస్తాడు. కనుక ఎట్టి పరిస్థితుల్లో నిరుత్సాహపడక, ఎట్టి పరిస్థితుల్లోనూ టెన్షన్ పడక, ఏమండి ప్రభువు దగ్గరగా మనం చక్కగా ముందుకు సాగితే గొప్ప ఆశీర్వాదంతో ప్రభు నింపుతాడు. ప్రభు అలాంటి కృప, అలాంటి దీవెన నాకు దయచేయని ప్రార్థన చేద్దాం. దయచేసి అందరూ తలలు వంచండి, కళ్ళు మూసుకోండి. చిన్న మాట ప్రభు సన్నిధిలో ప్రార్థన చేద్దాం. ఎస్, హల్లెలూయా, హల్లెలూయా. అందరం ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ఈ రాత్రి ఒకవేళ నువ్వు అరణ్య మార్గం గుండా వెళుతున్నావేమో, ఆరంభంలో చాలా అద్భుతాలు చూసావేమో, ఈ మధ్య ఎంత ప్రార్థన చేసినా కార్యాలు జరగడం లేదేమో, ఎంత ప్రార్థన చేసినా ప్రభు సమాధానం ఇవ్వడం లేదేమో, ఎంత ప్రార్థన చేసినా ప్రభు కనికరం నీ మీద ఇంకా కనబడడం లేదు. ప్రభు ఈ సమయంలో నిన్ను అరణ్య మార్గంలో నడిపిస్తూ ఉన్నాడేమో, నీ ఆకలి తీరడం లేదేమో, నీ దాహం తీరడం లేదేమో. అయినా కంగారు పడుకో, ఓపికతో ముందుకు వెళ్ళు, ఓపికతో ముందుకు వెళ్ళు. ఒకరోజు నేను దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు. ప్రభా, నన్ను కనికరించిన ఆయన నాకు సహాయం చేయి స్వామి. ఈ అరణ్యాన్ని త్వరగా దాటిపోవడానికి కావాల్సిన శక్తి, సామర్థ్యాన్ని, ఓపికను నాకు దయచేయి, ఓపికను నాకు దయచేయి. ఈ సమస్యలో ఉన్నాను ప్రభా, ఈ అప్పుల్లో ఉన్నాను ప్రభా, ఈ ఇబ్బందుల్లో ఉన్నాను ప్రభా, ఈ అవమానంలో ఉన్నాను ప్రభా, ఈ నిందలో ఉన్నాను ప్రభా. అయ్యో ప్రభా, ఎటు చూసినా సహాయం రా, నువ్వు భయంకరమైన అరణ్యపు యాత్రలో ఉన్నాను, నన్ను కనికరించిన ఆయన నాకు సహాయం చేయి ప్రభా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీ. చిన్ని జీవిత నావనాది నిన్నే గురిగా పయనమైనది, చిన్ని జీవిత నావనాది నిన్నే గురిగా పయనమైనది. ఎన్నో శోధనలెన్నో భయములు, ఎన్నో శోధనలెన్నో భయములు, కన్న తండ్రి కావరా ఆదుకోవయ్యా. అలలపైనే నడచిన నాదు యేసయ్యా, అలలపైనే నడచిన నాదు యేసయ్యా. కలిబిలిని నా కలవరములను తొలగజేసిన కలుషహరుడా, గలిబిలిని నా కలవరములను తొలగజేసిన కలుషహరుడా. అలలపైనే నడచిన నాదు యేసయ్యా, అలలపైనే నడచిన నాదు యేసయ్యా. ఈ రాత్రి చాలా సమస్యలు ఉంటారు, చాలా ఇబ్బందులు కూడా ప్రయాణం చేస్తారు. ప్రభు అలల తలల మీద అడుగులేసుకుంటూ నిన్ను విడిపించినట్టు నీకు సహాయం చేయడానికి ముందుకు వస్తూ ఉన్నాడు. ఏమాత్రం టెన్షన్ పడకుండా, ఏమాత్రం కంగారు పడకుండా ప్రభు సహాయం కోసం వెయిట్ చేద్దాం. తగిన కాలంలో దేవుడు మళ్ళీ హెచ్చించే దేవుడు, మనకి గొప్ప ఆశీర్వాదం ఇచ్చే దేవుడు. ఆయన వైపు చూస్తూ ఈ అరణ్య మార్గాన్ని సులువుగా దాటేద్దాం. ప్రభు కృప కోసం వేడుకుందాం, అందరం ప్రార్థన చేద్దాం. ప్రైజ్ ది లార్డ్. పరిశుద్ధుడైన తండ్రి, అద్భుతమైన యేసుక్రీస్తు ప్రభువా, ఈ రాత్రి నిష్ప్రయోజనకరమైన నీ దాసు నేను చేయగలిగితే చేసిన విత్తబడిన వాక్యాన్ని మీరు ఫలభరితంగా మార్చండి. నా ఎందరు బిడ్డలైతే అరణ్యంలో ఉన్నారు, అరణ్య రోధనలో ఉన్నారు, మీ సహాయం దొరక్క డిస్టర్బెన్స్ లో ఉన్నారు, వాళ్ళని కనికరించండి, ఆదరించండి, ఒక ధైర్యాన్ని, భరోసాని ఇచ్చి కనాను వైపు వారి నేత్రాలు చూచినట్లు సహాయం చేయండి. ఇప్పుడున్న శ్రమలు ప్రభా ఎన్నదగినవి కాదని ఎరిగి మీరిచ్చే బహుమానం వైపు దృష్టి పెట్టి గొప్ప ఆనందంతో యాత్రను సాగించడానికి సహాయం చేయమని, కృప సమృద్ధిగా దయచేయమని యేసు నామమున నీ కొద్ది విన్నపాలు అడుగుచూ ఉన్నాను తండ్రి, ఆమేన్, ఆమేన్. సామాజికంగా మనం ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితులు ఎందుకో అనుకుంటుండగా ఈ రాత్రి దేవుడు వాక్యం ద్వారా దేవుడు మనకిచ్చిన జవాబును బట్టి
తృప్తిపరచబడిన వారు ఒకసారి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. మొట్టమొదటిసారి ఈ సంఘ క్షేమాభివృద్ధి కూడికల్లో మొదటి రాత్రి దేవుడు తన దాసుని ద్వారా మనతో మాట్లాడినందుకు దేవునికి మనసారా స్తుతి చెల్లిస్తున్నాను. ఈ వాక్యాలు మన మనస్సుల్లో ఉంచుకుందాం. తలలు వంచండి, కళ్ళు మూసుకొని ప్రభు చేతులకు అప్పగించుకుందాం. దైవజనులు ప్రకటించినట్లుగా మీరు మాత్రమే దీవించబడటం కాదు, మీ కుటుంబాల్లో అనేక మంది మీ ఇరుగు పొరుగు వారు అనేకులను ప్రభు సన్నిధికి నడిపించి వారును మేలు పొందుకున్నట్లుగా చేద్దాం. మికిలి కనికరము కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడు అయిన మా తండ్రి, ఎంతైనా నమ్మదగిన దేవుడు, గొప్ప దేవుడు నాయన దేవా, ఇదిగో తండ్రి నీ ప్రజలమైన నీ బిడలమైన మా పక్షాన తండ్రి దేవా దేవా తండ్రి యుద్ధము చేయిస్తున్న దేవుడు, ఇదిగో నాయన ఈ దినాన్ని నీ బిడలమైన మాకు ఏ మాటలు అవసరమో నేటి ప్రస్తుత దినాలలో ఈరోజు నాయన మా పరిస్థితులు ఎలాగున్నాయో దానికి అనుగుణంగా ప్రభు ఆశ్చర్యకరమైన రీతిలో నీ దాసులను మీరు ఏర్పాటు చేసుకుని అన్న శుభాకర్ గారి ద్వారా తండ్రి ఈ దినాన్ని ఎంతోమంది నా బ్రతుకు ఇంతేనా, ఇక నాకు ద్వారం లేదేమో, ఇక నాకు గమ్యం చేరలేమో, మధ్యలోనే నా బ్రతుకు ముగింపు అయిపోతుందేమో, మధ్యలోనే నా బ్రతుకు రాలిపోతుందేమో, ఏమైపోతుందో అయ్యో అని గురుగుపోతున్నటువంటి అయోమయ పరిస్థితుల్లో తండ్రి ఉంటున్నటువంటి పరిస్థితిని అంతా చూశారు నాయన తండ్రి. ఇదిగో మీరు సిద్ధపరిచిన అద్భుతమైనటువంటి సందేశము నాయన ఈరోజు అరణ్యము గుండా మా జీవితం వెళుతుందమేమో. ఆనాడు ఆగర్ను చూసాము నాయన, ఆనాడు ఇశ్రాయేలులను ప్రభా కనాను చేరుట కొరకే ఈరోజు అరణ్య మార్గము తండ్రి దేవా. తగిన కాలం రాబోతుంది, తగిన ఒక రోజు రాబోతుంది ప్రభా. ప్రతి దానికి ఒక సమయం ఉంది, ఒక రోజు ఉంది, ఒక గడియ ఉంది నాయన. నీ దుఃఖ దినములన్నీ కూడా సమాప్తం అయిపోతున్నాయని సెలవిచ్చిన దేవుడు ప్రభా. ప్రభునందు ప్రయాస వ్యర్థము కాదు, నీ కార్చిన కన్నీరు వ్యర్థము కాదు, నీవు చేస్తున్న ప్రార్థన ఏది వృధా కాదు దేవా దేవా దేవా. నీ బిడ్డలను ఖచ్చితంగా ఇదిగో తండ్రి దరికి చేర్చే దేవుడు తండ్రి, కనానుకు చేర్చే దేవుడు నాయన. ఖచ్చితంగా ఇదిగో వారు కోరిన రేవుకు నడిపించే దేవుడు నాయన. తుఫానులను ఆపివేయగలిగిన గొప్ప దేవుడు నాయన. మేలు కొరకే అరణ్య మార్గము తండ్రి. ఈ శ్రమ కలుగుట మాకు మేలు, మాకు మంచి గుణపాఠాలు నేర్పిస్తున్నావు నాయన. యుద్ధము చేయడానికి ప్రభా అనేక దేవా ఇదిగో తండ్రి పాఠాలు మాకు నేర్పిస్తున్నావు దేవ. చక్కని సందేశము ద్వారా బిడ్డలను ధైర్యపరిచారు, ఆదరించారు నాయన. నీ దాసులు ప్రయాస వ్యర్థము కాలేదు తండ్రి. ఇదిగో ఈ దినాన్ని మొదటి దినమంతా ఎంతో ఉజ్జీవంగా నడిపించారు. వాక్యం అందించిన దాసులు అన్న శుభాకర్ గారిని ఇంకా బాహుబలంగా మీరు వాడుకోండి నాయన. ఇదిగో తండ్రి దేశవ్యాప్తంగా అద్భుతంగా ప్రపంచవ్యాప్తంగా వాడుకుంటున్నారు. వారిని వారి పరిచర్యను దీవించండి. అందుకే ఇదిగో నాయన వారు వెళ్ళు ప్రతి మార్గంలో బలమైన సాధనంగా వాడుకోండి. ఇదిగో నాయన సహోదరులు, దైవజనులు, స్థానిక దైవజనులు నాయన నతనీలు రెడ్డి గారిని, అమ్మగారిని, బిడ్డలను మీరు ఇంకను పరిచర్లు వాడుకోండి. సహకరిస్తున్న బిడ్డలందరినీ మీరు ఆశీర్వదించండి. ముందున్న 2 దినాలు కూడా మరింత అద్భుతమైన రీతిలో మీరు నడిపించండి. దాసులు వాడుకోండి. సంగీత పరిచర్య చేస్తున్న బిడ్డలు నాయన, చక్కని గాన ప్రతిగానాలు చేస్తున్న బిడ్డలను, సహకరిస్తున్న వారందరినీ మీరు దీవించమని, ఈ పరిచయం నానాటికి అభివృద్ధి పరచండి. ఇదిగో ముగించుకుని వెళుతున్నాం, నిండారుగా దీవించి పంపించమని, మహిమ ఘనత ప్రభావములు మీరు పొంది ప్రార్థనలకు ప్రతిఫలం దయచేయమని యేసు నామముని ప్రార్థన అడుగుచున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవదేవుని యొక్క సన్నిధి సహవాసం, ఆశీర్వాదం ఇప్పుడు ఎల్లప్పుడూ మనందరికీ, మరి ముఖ్యంగా ఆయన వాక్యానికి విధేయత చూపి వాక్యానుసారంగా జీవించే ప్రతి సేవకునికి, విశ్వాసికి సదాకాలం తోడైండి నడిపించును గాక. ఆమేన్.